ఒక జాతీయ పార్టీని వదులుకొని మరో జాతీయ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆ పార్టీని చూస్తే అనిపించట్లేదా జెలసీ ఫీలింగ్ కానీ, అస్సలు లేదు. అయ్యో నేను ఉంటే నేను ఓసారి పార్టీ మార్చినా మళ్ళీ ఓసారి మార్చని చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పిన. సో మీడియాలో దాంట్లో ఎందుకు వచ్చాము మా రూమర్స్ అంతా? ఈర్ష్య ఉన్నోళ్ళే రాయిస్తారు అట్లాంటి. బండి సంజయ్ గారు ఉండుంటే గెలుపుకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు, గెలిచేవారు, అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉండేది అని. అది వారి వారి సొంత అభిప్రాయాలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నారు. ఫైర్ బ్రాండ్ అంటేనే రాష్ట్రంలో అందరికీ టక్కున గుర్తొచ్చే క్యాండిడేట్ తను. సీనియర్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు, కానీ కొద్ది కాలంగా సైలెంట్ అయిపోయారు. సైలెంట్ రెండు రకాలుగా ఉంటుంది. సక్సెస్ వచ్చే ముందు సైలెంట్ ఒకటైతే, పూర్తిగా ఫెడ్ అవుట్ అయ్యే ముందు ఉండే సైలెంట్ మరో రకం. ఈ రెండు రకాల్లో ప్రస్తుతం ఆమె ఏ కేటగిరీకి చెందుతారు? అసలు ఎందుకు సైలెంట్ అవ్వాల్సి వచ్చింది? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, పొలిటికల్ జర్నీ ఏ విధంగా ఉండబోతుంది అని. ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి, గద్వాల జేజమ్మగా మనమందరం పిలువబడే డికే అరుణ గారు ఈరోజు మన గెస్ట్. మేడం నమస్తే. నమస్తే, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంటర్వ్యూ అంతా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఇవన్నీ ఎక్కడ కొంటారు మేడం మీరు? చీరలు, జ్యువెలరీ. మీరు ఏదైనా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినా, ఎక్కడైనా మాట్లాడినా, మీ కట్టిన చీర చూడడం, వేసిన నగ చూడడం, మాలాంటి జర్నలిస్టులు, విమెన్ కేటగిరీ అందరికి అట్రాక్టివ్ థింగ్స్ మీరు వేసే కలెక్షన్ అన్ని కూడా ఐబాల్ అటెన్షన్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎక్కడ తీసుకుంటారు? మీరందరూ ఎక్కడ కొంటారు, నేను అక్కడ కొంటాను. లేదు లేదు, ప్రత్యేకంగా ఏమైనా మేము ఉంటాయా? అందరం కొనడం కంటే ముందు మీ నెక్ లోనో చెవులకో లేదంటే అందరూ కొనే ప్రత్యేకం ఏమి ఉండదు. అందరూ వేసుకునేవి నేనే వేసుకుంటా, అంతే కదా. బట్ చాలా యూనిక్ కలెక్షన్స్. అంటే ఐ మీన్ మీ సెలెక్షనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు కాలం నుంచి కాదు, నాకు తెలిసి నేను నా న్యూస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మిమ్మల్ని అలానే చూస్తూ ఉన్నాం. ఏంటి మ్యామ్ స్పెషల్ ఇంట్రెస్ట్? బాగా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు, అంతే అలవాటు. ఇది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు, అంతే అట్లానే ఉంటుంది. స్పెషల్గా అంటూ ఏమి అంటే మీకోసం ఉండదు. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను. ఇందాకనే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఎల్లుండి. సో వాళ్ళ పెళ్లి కూతురు ఫంక్షన్ ఉండింది. చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అక్కడికి వెళ్ళి వచ్చాను ఇప్పుడే. ఓకే. అంటే మీరు మీకోసం సపరేట్ గా చీరలు నేయించుకుంటారా లేదంటే కొనేసుకుంటారా? అట్లా నేయించుకునేంత టైం ఉండదు. సరే ఎక్కడైనా నచ్చిన దగ్గర కొనటమే, నచ్చిన చోటల్లా కొంటాము. కొన్ని పర్టికులర్ కొన్ని షాప్స్, అన్ని షాపులకు తిరగలేము కదా. సో కొన్ని షాపుల్లో వెళ్తాను, అక్కడ వాళ్ళు మంచి వచ్చినప్పుడు చెప్తారు వచ్చినాయి చూడండి అని. టైం ఉన్నప్పుడు వెళ్ళి చూస్తాను, తీసుకుంటాను. ఓకే. ఏం మ్యామ్ శారీస్ లో మీ కలెక్షన్స్? అంటే టువర్డ్స్ యువర్ ఇంట్రెస్ట్ ఏంటి? జస్ట్ తెలుసుకోవాలని ఉంది నాకు. ఎక్కువ అంటే ఐ మీన్ హ్యాండ్లూమ్స్ ఎక్కువ ఇష్టపడతాను. వెదర్ ఇట్ సిల్క్స్ కానీ, కాటన్స్ కానీ. మన తెలంగాణ అంటే మా గద్వాలే పెద్ద హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ, పెద్ద హ్యాండ్లూమ్, చాలా పెద్ద పాపులారిటీ ఉంది ఇప్పుడు గద్వాల్ చీరలకి. సో రోజు 100 కార్లు ఇప్పుడు హైదరాబాద్ నుంచి గద్వాల్కి కాదు, వేరే వేరే ప్రాంతాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు చీరలకి. సో అట్లే ఇక్కడ చాలా చోట్ల నారాయణపేట శారీస్ ఉన్నాయి మా జిల్లాలో. సో మా జిల్లా అంటే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల ఈ హ్యాండ్లూమ్స్ గద్వాలేనే డిఫరెంట్ ప్లేసెస్లో లూమ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ నేస్తుంటారు. ఇతర ప్రాంతాలకు కూడా వీళ్ళు హ్యాండ్లూమ్స్ నేసి పంపిస్తుంటారు. సో ఎక్కువ మహారాష్ట్ర కూడా పోతుంటాయి నారాయణపేట నుంచి చీరలు. సో అదే విధంగా మన హోల్ తెలంగాణనే కాకుండా బనారస్ కానీ, కంచి కానీ, అదే ఇతర పోచంపల్లి కానీ అన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అన్నీ ప్రిఫర్ చేస్తాను, కాటన్స్ ఆర్ సిల్క్స్. ఎక్కడో విన్నాను మ్యామ్, యాక్చువల్గా ఈ కలెక్షన్స్ కి సంబంధించి డికే అరుణ గారికి గద్వాల నుంచి సపరేట్ గా నేసి తీసుకొచ్చి ఇచ్చెళ్తూ ఉంటారు. సపరేట్ గా నేసి అంటే ఫస్ట్ సారీ ఆ డిజైన్ లో ఫస్ట్ వేసిన ప్రింట్ ఏదైనా వస్తే, కొత్తగా ఏమైనా వచ్చినప్పుడు చూస్తాను నేను, నచ్చితే తీసుకుంటాను. కలర్ చాయిస్ ఏమైనా ఉంటే చెప్తాను, ఇట్లా కాదు, ఈ కలర్ కాదు, ఈ కలర్ అని చెప్తాను. ఏమైనా ఒకవేళ దాంట్లో ఇంకేదైనా కలర్ ఆప్షన్ కావాలన్నప్పుడు చెప్తాను. అట్లా ఏమైనా ఉంటే చేసిస్తారు. ఓకే. సో ఏ కలర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు? సో లైట్, బ్రైట్ అన్ని కలర్స్ ఇష్టపడతాను, ఆల్మోస్ట్ డల్ కలర్స్ కాకుండా. సో
చీరలో చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు. డికే అరుణ గారు చాలా యాక్టివ్ గా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. బట్ ఇంతకాలం ఎందుకు సైలెంట్ అయ్యారు? సైలెంట్ ఎక్కడున్నాను నేను? సైలెంట్ అంటాను. సైలెంట్ ఎక్కడున్నాను? ఎప్పుడు సైలెంట్ లేను. మీరు ఒక వైబ్రేటెడ్ ఉమెన్. ఎస్, బట్ నేను ఇప్పుడు అంటే చెప్పాలంటే మీరందరూ నన్ను ఎలక్టెడ్ మెంబర్గా ఉన్నప్పుడు చూస్తున్నారు. ఎలక్టెడ్ మెంబర్గా ఉన్నప్పుడు న్యాచురల్లీ నేను హౌస్లో ఉన్నప్పుడు కానీ బయట కానీ బాగా గట్టిగా మాట్లాడేదాన్ని అబౌట్ గవర్నమెంట్లో ఉన్న ఫెయిల్యూర్స్ పైన వాటిపైన మాట్లాడేదాన్ని. సో ఇప్పుడు అంత ఆపర్చునిటీస్ అంత ఎక్కువగా రోజు నన్ను చూసే అవకాశం మీకు రాదు కాబట్టి నేను సైలెంట్ అయ్యాను, కనపడలేదు, అయ్యో మీరు అక్కడ ఉంటే బాగుండేది, మీరు కనపడితే బాగుండేది అని చాలామంది అంటుంటారు. మిమ్మల్ని మేము మిస్ అవుతా ఉన్నామని చెప్తుంటారు. సో ఇప్పుడు కూడా రోజు ఎక్కడో చోట నేను కనపడుతూనే ఉంటాను, తిరుగుతూనే ఉంటాను. నా ఫేస్బుక్లో మీరు నా ట్విట్టర్లో చూస్తేనే కనపడతానే ఉంటాను. సైలెంట్గా ఏమీ లేను, క్వైట్గా కూడా ఏమీ లేను. ఎలా ఉన్నాం బీజేపీ బాగుంది ఆఫ్టర్ విన్నింగ్ ఆఫ్ సమ్ సీట్స్ ఇన్ తెలంగాణ? ఓట్ షేర్ యాక్చువల్గా మాకు కొంచెం బాధనే. యాక్చువల్గా మేము ఉండాల్సిన ప్లేస్లో ఇవాళ కాంగ్రెస్ ఉంది. సో ఎందుకంటే యాక్చువల్లీ యాంటీ ఇన్కంబెన్సీని పెద్ద ఎత్తున బిల్డప్ చేసింది మా పార్టీని, బీజేపీ పార్టీని బిల్డప్ చేసింది. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున ఫెయిల్యూర్స్ పైన ఫైట్ చేసింది. అప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గారి నేతృత్వంలోనే కానీ, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఫైట్ చేశాం. అంతకుముందు ఉన్న లక్ష్మణ్ గారి నేతృత్వంలో కానీ పెద్ద ఎత్తున ఈ గవర్నమెంట్ పైన చాలా పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు ఆ ఇష్యూస్ పైన ఫెయిల్యూర్స్ పైన స్పందించడము, మూమెంట్స్ చేయడము అన్నీ కూడా చేసింది యాక్చువల్గా మా పార్టీనే, భారతీయ జనతా పార్టీ. బట్ కర్ణాటక ఎలక్షన్ గెలిచిన తర్వాత కొంత ఆ గ్రాఫ్ని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఈరోజు మీడియా కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసింది వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి. అంటే బీఆర్ఎస్ పార్టీ అనుకున్నది భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ అవుతా ఉంది తెలంగాణలో. సో ఎట్లయినా భారతీయ జనతా పార్టీని కట్టడి చేయాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఛానల్స్ అన్నీ వాళ్ళ గుప్పిట్లో ఉన్న ఛానల్స్లో కాంగ్రెస్ని పెంచుదాం కొంచెం, అప్పుడు నేను లాభపడతాను, ఇద్దరు పెరిగితేనే అనుకున్నారు వాళ్ళు. బట్ దాంట్లో ఏమైందంటే వాళ్ళు మీడియా అంతా కూడా ఆ పెంచే క్రమంలో ఇంకో రకంగా తీసుకెళ్లిపోయి అలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటారా? డెఫినెట్ గా మీడియాలో చూసాము, గత 10 ఏళ్ళు చూసాం కదా. డెఫినెట్గా ఉన్నాయి. గత 10 ఏళ్ళు మనం మీడియాని చూసాం కదా. తన గుప్పిట్లో పెట్టి నడిపించారు కేసీఆర్ గారు. దాంట్లో ఎవరు కాదనలేరు ఆ విషయాన్ని. అంటే మీరన్న పాయింట్ ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీని రేస్ చేసి అంత తీవ్ర స్థాయిలో ఉంది అని చెప్పిన పార్టీ బీజేపీ అని చెప్పి, అలా మీరు ఎత్తుకున్న గలాన్ని వినిపించింది కూడా మీడియానే కదా? మీడియానే వినిపించలేదు, మేము ఎత్తిన గలాన్ని వినిపించలేదు అని చెప్పటం లేదు నేను. వాళ్ళని ఎక్కువ హైప్ చేశారని చెప్తున్నాను. ఉన్నదానికంటే ఎక్కువగా కాంగ్రెస్ని హైప్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ అదేదో మైండ్ గేమ్ ఆడారు. ఆ గేమ్లో వాళ్ళు ఇదైపోయారు. మా మీద ఇంకొక గేమ్ ఆడారు వాళ్ళందరూ కలిసి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటి ఒక గేమ్ ఆడి ప్రజలను దాన్ని నమ్మించడంలో మీడియా అంతా పెద్ద ఎత్తున సహకరించిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. దాంట్లో బీజేపీ ఏమో కాంగ్రెస్ ఎంఐఎం అంటే ఎస్పెషల్లీ మీరు కూడా అదే బీఆర్ఎస్ ఒకటే, కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఎటు తిరిగి వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే స్నేహ బంధంతో ఉన్న పార్టీలు అని చెప్పి వాళ్ళు దానికి మీడియా తోడైంది అంటున్నాను. దానికి మీడియా కూడా తోడయి ఆ మాటను ప్రజలు నమ్మే విధంగా చేసినారు. యాక్చువల్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఒకటి. ఇప్పటికి కూడా మనం చూసాం, ఆఫ్టర్ పోల్ కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూసాం మనం. సో బీజేపీ అప్పుడు ఇప్పుడు ఒకటిగానే పోరాడుతూ ఉంది, ఒకటిగానే పోరాటం చేస్తూ ఉంది. అంటే మీరు అన్నారు ఒక మాట, వ్యతిరేకతని చూపించటంలో ఆ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదిగింది. వాస్తవానికి నిజంగానే ఎదిగింది. ఒకానొక దశలో నెక్స్ట్ రాష్ట్రంలో వచ్చే బీజేపీ ప్రభుత్వమే అని చెప్పేంత స్థాయిలో ఈ పార్టీ ఎదుగుదలని చూశారు తెలంగాణ ప్రజలు. ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు డికే అన్న గారు? అదే చెప్పాను కదా, ఇప్పుడు ప్రజలని నమ్మించటం. బీఆర్ఎస్ పైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుగా ఉంది ప్రజల లోపల బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అవినీతి కూపంలో కూరుకుపోయింది. ఇవన్నిట్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వీటన్నిటిలో ప్రజల యొక్క తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటి ఒక ఏదైతే
ఒకటి అనేటటువంటి ఒక ఏమంటారు పుకారు తీసుకొచ్చారో ఆ మాట అనేది ఆ యొక్క ఆ పుకారు అనేటటువంటిది ప్రజలు నమ్మేటటువంటి విధంగా చేయడం వల్లనే భారతీయ జనతా పార్టీ కొంచెం ఎన్నికల లోపల మాకు రావాల్సినటువంటి స్థానాలను మేము అంటే చేసుకోలేకపోయినా అంటే విశ్వాసం అనేటటువంటిది అనే టీఆర్ఎస్ని ఓడించాలి అనేటటువంటి ప్రజల లోపల వచ్చినటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆక్రోశం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీఆర్ఎస్ని ఓడించాలి. ఆ ఎమ్మెల్యేల పైన కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. ఆక్రోశాన్ని వెళ్ళగక్కడానికి భారతీయ జనతా పార్టీ వైపు చూసినారు ప్రజలంతా కూడా. కానీ వాళ్ళు వీళ్ళు ఒకటి అనేటప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోయి అరే వాళ్ళు వీళ్ళు ఒకటి అనేటటువంటి విధంగా ఇస్తే మళ్ళీ వాళ్ళకేస్తే ఏమవుతుందనేటటువంటి ఒక దీంట్లో కాంగ్రెస్ వైపు టర్న్ అయింది యాంటీ ఇన్కంబెన్సీ. అదొకటే అంటారా? ఎక్కడో బీజేపీ చేసిన అలిగేషన్స్ ప్రూవ్ చేయలేకపోయింది, జస్ట్ ఆరోపణలకి కన్ఫైన్ అవ్వటం వల్ల. ప్రూవ్ చేయలేకపోవటం కాళేశ్వరానికి సంబంధించి అవన్నీ కూడా ఏమి ప్రూవ్ చేయలేకపోవడం అనేది కాదు. కాళేశ్వరం కానీ ఇంకొకటి కానీ ఏవైనా కూడా ఒక కంప్లైంట్ దశ లోపల మొన్న కాళేశ్వరం వచ్చింది, ఎన్నికల ముందు వచ్చింది, దానిపైన కూడా కేసు బుక్ చేశారు, దానిపైన కూడా విచారణ కూడా స్టార్ట్ చేశారు. దాని విషయంలో ఎలాంటి ఎక్కడ వెనక్కి తగ్గలేదు. సో ఇదేంటంటే కొంచెం ఈ మీడియా అనేటటువంటిది అంటే ఒక మీడియాలో ఒక క్రియేషన్ ఏదైతే చేశారో ఆ కవిత అరెస్ట్ పైన ఏదైతే క్రియేషన్ చేశారో, అరెస్ట్ కాకపోవడానికి అరెస్ట్ కావాలని చేయలేదు, రెండు ఒకటి అయిపోయినటువంటి ఒక బ్లేమ్ గేమ్ ఏదైతే ఉందో అది ప్రజలను నమ్మించగలిగినారు వీళ్ళు. ఎందుకంటే ఏదైనా కూడా అవి కంప్లీట్గా కూడా ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైనా కానివ్వండి వాటి ఎంక్వైరీలో భాగంగా ఎప్పుడు చేయాలనో అప్పుడేటటువంటి అరెస్ట్ చేసిన నిర్ణయాలు ఆ సంస్థలు తీసుకుంటాయి. కానీ దాన్ని భారతీయ జనతా పార్టీ మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేసి ఆ యొక్క బ్లేమ్ గేమ్ పైన ఆడడం వల్లనే కొంత భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగింది. రైట్. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఊహించలేదు, బట్ వచ్చింది. మీరు అన్నట్టుగానే మీరు గెలవాల్సిన స్థానం కాంగ్రెస్ తీసుకుంది. మీ పార్టీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కూడా ప్రెస్ మీట్ లో అదే చెప్పడం జరిగింది. మేమంతా కష్టపడి అన్నం తినే టైంకి మా కంచాన్ని ఎత్తుకుపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అందరం కూడా స్వాగతించాల్సిందే. అందరము ప్రజలు ఇచ్చిన తీర్పును అల్టిమేట్గా ఎన్నికల్లో ప్రజల తీర్పే శిరోధారం. సో ఆ తీర్పును అందరం కూడా స్వాగతించాల్సిందే. సో తప్పకుండా ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం. మళ్ళీ భారతీయ జనతా పార్టీ మా పాత్ర మేము పోషిస్తాం తప్పకుండా. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షల మేర ఏ విధంగా అయితే పోరాటం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు ప్రజలు అనేక ఆకాంక్షలతో తెలంగాణను తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఆకాంక్షలు నెరవేరాలని ఇప్పటికైనా నెరవేరుతాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే జాతీయ పార్టీలు, రెండు జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు చాలా తేడా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలలో వన్ మ్యాన్ షో నడుస్తుంది, అంటే జాతీయ పార్టీలలో వన్ మ్యాన్ షో ఉండదు. వెదర్ ఇట్ ఈస్ భారతీయ జనతా పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ, వన్ మ్యాన్ షో అనేది కష్టం జాతీయ పార్టీలలో. సో అక్కడ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా జాతీయ పార్టీగా ఈ దేశం యొక్క భవిష్యత్తును, ఈ దేశ ప్రజల యొక్క భవిష్యత్తును, అభివృద్ధిని కోరుకుంటుందో అదే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా ఈ యొక్క విజయాన్ని వారికి కంగ్రాచులేట్ చేస్తూ చెప్పడం కూడా జరిగింది కాంగ్రెస్ అంటే వచ్చిన కొత్త ప్రభుత్వానికి కూడా. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి ఒక గొప్ప గురుతరమైనటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఎందుకంటే ఎలాగైనా గెలవాలి అనేటటువంటి ఒక లక్ష్యంతోనే అనేక హామీలు ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చినట్టు కానీ కేసీఆర్ని మించినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది. కాబట్టి వాటిని గురుతర బాధ్యత ఏంటంటే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవటం. అది నిలబెట్టుకోలేదనే కదా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించింది ప్రజలు. ఒక ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఒక నియంత్రణ పోకడలేకపోయినది ప్రభుత్వం, కక్ష సాధింపులు చేసిండ్రు అనేటటువంటి ఒక ఈ విధమైనటువంటి పరిపాలనను ప్రజలు ఊహించలేదు, దాన్ని జీర్ణించుకోలేకపోయింది కాబట్టి ఓడించిండ్రు. సో ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని, ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుందని, అన్ని పార్టీలను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ
ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. చాలా చాలా హుందాగా చెప్పారు కాంగ్రెస్ పార్టీకి సూచనలు కంగ్రాచులేట్ చేయడం. ఒక జాతీయ పార్టీని వదులుకొని మరో జాతీయ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆ పార్టీని చూస్తే అనిపించట్లేదా జెలసీ ఫీలింగ్ కానీ, అస్సలు అయ్యో నేను ఉంటే మీ సహచరులు ఇప్పుడు మంత్రులుగా ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నారు, నేను అట్లా ఉండే చాలా మంది అంటారు, చాలా మంది మీరు అంటుంటారు. కాంగ్రెస్ లో ఉండుంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు మీరు కాంగ్రెస్ లో ఉండుంటే మీరు ఎప్పుడు ఆ స్థానంలో మీరు ఉండేవాళ్ళు అని. బట్ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ బ్యాడ్ ఫర్ ఇట్. ఎందుకంటే నేను దాని గురించి ఎవరి గురించి ఈర్ష్యపడడమో బాధపడడమో ఒక క్షణం కూడా ఒక సెకండ్ కూడా దాని గురించి ఫీల్ అవ్వలేదు, బాధపడలేదు. ఎందుకంటే అంటే నా ఇష్టంతోన నేను ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరిన. సో ఇష్టంతోనే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు వచ్చారు నేను అయ్యో అనేటటువంటిది ఏమీ లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే అందరం. సరే ఎవరమైనా ప్రజల కోసం మంచిగా పనిచేయాలనేటటువంటిది ఒక లక్ష్యం. సో వాళ్ళంతా కూడా ఇవాళ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తారు ఖచ్చితంగా. ఎలాంటి టీఆర్ఎస్ పార్టీ లాగా కక్ష సాధింపులకు పోయో వేధింపులకు గురి చేసో మళ్ళీ వీళ్ళని చీకొట్టేటటువంటి పరిస్థితి తెచ్చుకోరని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, బట్ ఎక్కడో డికే అరుణ గారు కాంగ్రెస్ నుంచి బయటికి రావడం చేసిన మైనస్ గా ఫీల్ అయ్యి బాధపడ్డారు అని చెప్పి కొంతమంది మీ సన్నిహితులు చెప్తున్నారు. ఒక్కరిని చెప్పమనండి ఎవరినైనా. నేను ఎవరి ముందైనా బాధపడి ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఎత్తునైనా సరే బాధపడి ఉంటే ఒక్కరు చెప్పమనండి. దట్ ఈస్ నాట్ ట్రూ. విచ్ ఈస్ నాట్ ట్రూ. సరే బాధపడి ఉంటే అంటే ఎవరైనా అయ్యో అని నా అభిమానులు ఏమైనా బాధపడి ఉంటారేమో. అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు మా గద్వాల ప్రజలే ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ లో పోతాం నేను ఓసారి పార్టీ మార్చినా మళ్ళీ ఒకసారి మార్చని చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పిన. సో మీడియాలో దాంట్లో ఇష్టం ఉన్నట్టుగా పార్టీ మారిపోతుంది పోతుంది పోతుంది. ఇప్పుడు ఈర్ష్య ఉన్నోళ్ళే రాయిస్తారు అట్లాంటి. కొందరు లబ్ధి కోసం రాయిస్తారు. ఇవన్నీ రెండు రకాలు. కొందరేమో ఈర్ష్యపడి రాయించే వాళ్ళు ఉంటారు, కొందరేమో అట్లా రాయించడం వల్ల మాకైతే లబ్ధి జరుగుతుంది పార్టీకి అని రాయించే వాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉన్నాయి. సో రెండు ప్రయత్నాలు జరిగిండవచ్చు కదా. ఓకే, మీ పైన సొంత పార్టీలో ఈర్ష్యపడే వాళ్ళు ఉన్నారంటారా? అయితే సొంత పార్టీలో ఈర్ష్యపడే వాళ్ళు, రాజకీయాల్లో ఎవరు ఈర్ష్యపడే వాళ్ళు ఎవరు అభిమానించే వాళ్ళు అనేది చెప్పడం కష్టం. అందరూ కలిసిమెలిసి ఉంటాం, అందరం పనిచేస్తాం. రాజకీయాల్లో ఎవరికి వాళ్ళు నేను పైకి రావాలనేటటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానికి మనం ఒకరిని ఈర్ష్యపడే వాళ్ళు ఉన్నారా, మిమ్మల్ని చేసే వాళ్ళు ఉన్నారా అని అనడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ హెల్దీ కాంపిటీషన్ అంటారు దాన్ని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా విష్ చేశారమ్మా? కాల్ చేసి మాట్లాడడం కానీ, అభినందనలు రేవంత్ రెడ్డి గారు ట్రై చేశాం కానీ వారి నంబర్ మన పాత నెంబర్ ఉందో లేదో నాకు దగ్గర పాత నెంబర్ ఉండింది, సరిగా మళ్ళీ చేయలేదు. ఒకసారి 2 సార్లు ట్రై చేశాను. సో మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాను. ఓకే, విషెస్ చెప్పారు. కొండా సురేఖ కంగ్రాచులేట్ చేశాను. మీతో కలిసి పనిచేసిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది ఇప్పుడు మంత్రులు కంగ్రాచులేట్ చేశాను వాళ్ళని. ఓకే, సో ఎలా ఉన్నాయి మ్యామ్ శాఖల కేటాయింపు కానీ పోర్ట్ఫోలియోస్ చూసారు కదా, న్యాయం చేస్తారు, వాళ్ళకి వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఈ డిపార్ట్మెంట్స్ అని అనిపించిందా మీకు? ఏమైనా అక్కడ అనుభవం ఉన్నటువంటి నాయకులే ఉన్నారు కదా, దాంట్లో కొత్త వాళ్ళు ఎవరులే, ఇంతకుముందు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ మంత్రులుగా ఉన్నారు మెజారిటీ. సో తప్పకుండా వాళ్ళ శాఖలు వాళ్ళు సమర్థవంతంగానే అంటే నిర్వహిస్తారు. బట్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చగలుగుతారనేది ఇక కాలమే చెప్పాలి దానికి సమాధానం. మీ పాలమూరు బిడ్డ సీఎం ఇప్పుడు, అదే పాలమూరు గడ్డ నుంచి మీరు బీజేపీలో జాతీయ సంతోషమే కదా, మా జిల్లా నుంచి సీఎం అయిందంటే సంతోషమే కదా మాకు. ఎక్స్పెక్ట్ చేశాను మ్యామ్ అసలు ఎప్పుడైనా మీలాంటి కోర్ కాంగ్రెస్, అంటే మీరు ముందు నుంచి కాంగ్రెస్ వాదన పునిపుచ్చుకొని పరిస్థితులు కొన్ని తిరగబడ్డంతో బీజేపీలో రాజకీయాల్లో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు సీఎం అనేది, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి రావడమే టీడీపీని వదిలేసి అప్పుడు వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి కాంగ్రెస్లోకి వచ్చారు అప్పుడు. సో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, పనిచేశారు, పార్టీలో పనిచేశారు, గుర్తింపు ఇచ్చారు. వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ని చేశారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిని, ఇప్పుడు అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిని చేశారు. సో రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలాంటి పదవిలో ఉంటారనేది ఎవరు కూడా ఊహించలేనటువంటిది. ఇప్పుడు చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం, భారతీయ జనతా పార్టీలో ఎవరెవరో ముఖ్యమంత్రులు ఎవరెవరో అవుతారనుకున్నారు, అక్కడ అయిన వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్, ఎవరు ఎప్పుడు ఊహించని వాళ్ళు అయినారు. సో రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది.
దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుంది అనటానికి మొన్న జరిగిన ఎన్నికలు నిదర్శనం. అంటే చాలా ఎక్కువ స్థానాలు గెలుచుకొని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. బట్ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎలా చూడాలంటారు మ్యామ్? ఇంకా బీజేపీ ఇక్కడ మైనస్ లో ఉన్నా కూడా దేశవ్యాప్తంగా స్టిల్ డెఫినెట్ గా ఇక్కడ మైనస్ లో ఏం లేదు. బీజేపీని అంటే అధికారంలో గతంతో పోల్చుకుంటే మైనస్ పెరిగింది. లో ఓట్ ఏం లేదు, షేర్ చాలా అయితే పెరిగింది. యా. ఇప్పటికి కూడా చాలా పెరిగింది. మొన్న జరిగిన ఎలక్షన్స్ చాలా డిఫరెంట్ ఎలక్షన్స్. యాంటీ ఇంకంబెన్సీ అంటున్నాను. బీజేపీని కోరుకునే వాళ్ళు, బీజేపీ గెలవాలనుకునే వాళ్ళు కూడా కేసీఆర్ రావద్దు, ఇక్కడ మా అభ్యర్థి గెలవడేమో, కేసీఆర్ రావద్దు అని ఇతరులకు ఓటేసినటువంటి వాళ్ళు చాలామంది బీజేపీ సింపథైజర్స్ ఉన్నారు. బికాస్ దే డోంట్ వాంట్ టు సీ కేసీఆర్ ఇన్ దట్ సీట్ అనేది ప్రజలు అంటే చాలామంది డిసైడ్ అయినారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పోటాపోటీగా ఉన్న చోట ఎవరు బలంగా ఉన్నారు, ఆ బలమైనటువంటి వ్యక్తులకు ఏసీ టీఆర్ఎస్ని ఓడించాలని ఆ విధమైనటువంటిది ఓడించారు. సో బీజేపీ ఎక్కడ తగ్గిలేదు, బీజేపీకి ఏమి తెలంగాణలో డౌన్ఫాల్ అయిపోయింది అని చెప్పడానికి కూడా లేదు. ఏమాత్రం డౌన్ఫాల్లో బీజేపీ లేదు. ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా రేపు పార్లమెంట్లో వేసేది మటుకు నరేంద్ర మోదీ గారికే అని చాలా స్పష్టంగా చెప్పారు కింద ఓటర్స్ అందరూ కూడా. ఈ ఒక్కసారి కేసీఆర్ ఓడగొట్టాలి అంటే ఎవరు బలంగా ఉంటే వాళ్ళకి వేసేటటువంటి విధంగా ఇప్పుడు తీర్పు చెప్తా ఉంది కూడా కదా. అదే రకమైనటువంటి 8 ఒక్క లాస్ట్ అసెంబ్లీలో ఒక్క సీట్ ఉండింది, ఒక సీటు బీజేపీ గెలిచింది రాజాసింగ్ గారిది. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 19 స్థానాల్లో సెకండ్ ప్లేస్ వచ్చారు. సో క్యాండిడేట్స్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో, ఎక్కడైతే గ్రాస్ రూట్ లెవెల్లో క్యాండిడేట్లు ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీను ఆ బలము రెండు కలిసి వచ్చి మంచి స్థానాలు వచ్చినాయి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఈ యాంటీ ఇంకంబెన్సీని ఇట్లనే కనుక అంటే కాంగ్రెస్ క్యాష్ చేసుకునేటువంటి అవకాశం చెప్పాను కదా ఇంతకుముందు మీకు. ఆ రీజన్స్ కనుక లేకుండా ఉంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ పవర్లో ఉండేది తెలంగాణ రాష్ట్రంలో. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో స్ట్రాంగ్ అయింది. మిగతా జరిగినటువంటి 5 స్టేట్లలో ఎలక్షన్స్ జరిగితే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ 2 స్టేట్లు అంటే 2 రాష్ట్రాల అధికారంలో ఉందో 2 రాష్ట్రాల అధికారం కోల్పోయింది. వాళ్ళు ఏమన్నారు, యాంటీ ఇంకంబెన్సీ ఉంది నరేంద్ర మోదీ గారి మీద, ఇక్కడ 2 సీట్లే కాదు మధ్యప్రదేశ్లో మేమే గెలుస్తున్నాం అన్నారు. మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటిది. గతంలో కాంగ్రెస్ పోయిన గవర్నమెంట్లో వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మళ్ళీ తిరిగి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ ఖచ్చితంగా ఛత్తీస్గఢ్లో మేమే వస్తున్నాం, రాజస్థాన్లో మేమే వస్తున్నాం, మధ్యప్రదేశ్ కూడా మాదే అన్నారు. కానీ ఆ చిన్నగా కాదు, అక్కడ ల్యాండ్ స్లైడ్ విక్టరీ బీజేపీ సాధించినటువంటి విజయం అసలు అంటే 1 సైడ్ విజయాన్ని సాధించింది. అంటే అంత గొప్ప విజయాన్ని భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో, పెద్ద రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ చిన్న రాష్ట్రాలు కాదు, తెలంగాణ ఛత్తీస్గఢ్తో పోల్చుకోవచ్చు మనం, బట్ ఆ 2 పెద్ద రాష్ట్రాలు. సో అంత పెద్ద రాష్ట్రాల్లో ఈరోజు అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కూడా బ్రహ్మాండమైనటువంటి ఓట్ షేర్ని సాధించింది. సో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వీక్ అని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. వచ్చే ఎలక్షన్లలో పార్లమెంటులో మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీది అధికారం అని చెప్పడానికి ఎలాంటి అనుమానం కూడా లేదు. ఓకే, డికే అరుణ గారు 2 రాష్ట్ర అధ్యక్షుల పనితీరును దగ్గర నుంచి చూశారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. ఎవరి పనితీరు సమర్థవంతంగా ఉంది, ఎవరు పార్టీని బాగా ముందుకు నడిపించారు, ఎవరి హయాంలో పార్టీకి మంచి మీరు అన్న వైభవం ఉండింది అంటే ఏం చెప్తారు? వైభవం అంటే కిషన్ రెడ్డి గారు అనుభవం ఉన్నటువంటి వారు, సీనియర్. సంజయ్ గారు యువకుడు, ఉత్సాహంగా ఉన్నటువంటి వాడు, మొట్టమొదటిసారి ఎంపీగా అయినారు, మొట్టమొదటిసారి రాష్ట్ర అధ్యక్షుడు అయినారు. సో యువకుడు, సో యువకుల్లో ఆ జోష్ ఉండింది. కిషన్ రెడ్డి గారేమో అనుభవంతో వారి అంటే ఇద్దరికి 2 డిఫరెంట్ నేచర్స్ అనమాట. వారి అంటే వారి యొక్క నేచర్ వేరు, వీరి నేచర్ వేరు. వీరేమో చాలా సౌమ్యులు కిషన్ రెడ్డి గారు, వారేమో అగ్రెసివ్ పర్సనాలిటీ. సో మీరు కంపేరేటివ్ చేస్తే 2 డిఫరెంట్ పర్సనాలిటీస్. ఎవరి తరహాలో వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు ఒక స్థానాన్ని 8 స్థానాలకు తీసుకొచ్చారు కదా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో. అదే సక్సెస్ అంటారా? సక్సెస్ అందరిది, ఒక్కరి సక్సెస్ అనేది ఇక్కడ ఉండదు. పార్టీలో అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ సక్సెస్ అవుతుంది. సింగిల్ మ్యాన్తో ఏది కూడా మనం సాధించలేము. పార్టీలో యూనిటీ, అందరితో టీం వర్క్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ఆ యొక్క సక్సెస్ మనం చూడగలుగుతాం.
బట్ చాలా సందర్భాల్లో బండి సంజయ్ గారిని తీసి కిషన్ రెడ్డి గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన తర్వాత బీజేపీ నాయకులు అవ్వచ్చు, క్యాడర్ అవ్వచ్చు, మిగతా ప్రతిపక్షాలు బండి సంజయ్ గారు ఉండుంటే గెలుపుకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు, గెలిచేవారు, అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉండేది అని రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు గుర్తు చేస్తూ ఉంటారు. అది వారి వారి సొంత అభిప్రాయాలు, ఎవరికి వారు సొంత అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. నేను చెప్పినాను ఇప్పుడే, 2 డిఫరెంట్ పర్సనాలిటీస్. మీరు ఒకరినొకరు కంపేర్ చేయలేరు. వాళ్ళు అగ్రెసివ్గా పోయే నేచరు సంజయ్కి ఉన్నది, అదేవిధంగా సాఫ్ట్ నేచరు, ఒక నొప్పించకుండా పోయే నేచరు కిషన్ రెడ్డి గారికి ఉన్నది. ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. సో ఒకరిది 2 డిఫరెంట్ క్వాలిటీస్ని మనం కలిపి మనం అంటే పోల్చలేము అట్లా. సో ఎవరి దీంట్లో వాళ్ళు గట్టిగా పనిచేశారు, ఎవరి సేవలు వారు పార్టీకి అందించారు. అందరి యొక్క టీం వర్క్తోనే ఈరోజు తెలంగాణలో 8 సీట్లు వచ్చినాయి. అందరి యొక్క టీం వర్క్తోనే రేపు తెలంగాణలో పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ శాతాన్ని పెంచుకోగలిగినాం. సో అందరి టీం వర్క్ ఉంది దీంట్లో. ఏ ఒక్కరికో ఇదని కాకుండా నరేంద్ర మోదీ గారి యొక్క చరిష్మాతో, వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ఎత్తున ఒక సమగ్రమైనటువంటి ఒక కార్యక్రమాలతో, యూనిటీతో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సో అలాంటి కంపారిజన్స్ అనేవి కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఇక్కడ అంటే 2 రకాల ఆస్పెక్ట్స్. బీసీ నినాదం అని చెప్పి బీజేపీ ఎంచుకుంది, ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ముందుకెళ్ళింది. కానీ 30 మందికి పైగా బీసీలకి టికెట్లు ఇస్తే ఐ థింక్ 3 గెలిచిన పరిస్థితి. ప్రధాన ముఖాలుగా అసెంబ్లీలో ఉన్న గొంతుకలు ఓడిపోయిన పరిస్థితి. ఒకరు దుబ్బాక రఘునందన్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్ గారు, ఇలా చాలా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు వీటి గురించి. ఎలా రాజకీయాల్లో చెప్పిన ఇందాక ముందే, రాజకీయాల్లో ఊహించనివి ఎన్నో జరుగుతుంటాయి. దాంతో మనం ఏదో దాని నుంచి ఇదైపోయినట్టుగా మనం భావించాలి. బీజేపీకి బ్రాండ్ కేసీఆర్ ఓడిపోయాడు, వినండి, కేసీఆర్ ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయాడు. ఓడిపోయారా లేదా? రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయాడు, ఓడిపోయి ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి కూడా 2 చోట్ల నామినేషన్ వేశాడు, 2 చోట్ల పోటీ చేశాడు. అట్లే కేసీఆర్ కూడా 2 చోట్ల వేశాడు, 2 చోట్ల పోటీ చేశాడు. సో వాళ్ళు ఒక చోట గెలిచారు, ఒక చోట ఓడిపోయారు. మరి ఎందుకు ఓడిపోయారు అంటే దర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ రీజన్స్. అనేక కారణాలు ఉంటాయి. వారు ఏంటంటే 2 చోట్ల పోటీ చేయడం వల్ల కూడా సమయాన్ని కొంచెం ఎక్కువ ఒకటే స్థానాన్ని కేటాయించలేకపోవడం కూడా ప్రధానం ఇక్కడ. ఒకటే చోట వాళ్ళు ఎక్కువ క్యాంపెయినింగ్కి పోయినారు. సంజయ్ గారు కానీ, ఈటెల గారు కానీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్లో ఎక్కువ పార్టిసిపేట్ చేశారు వాళ్ళు. దానికి కూడా కొంత సమయం ఇవ్వలేకపోవడం కూడా కారణం కావచ్చు దానికి అక్కడ. ఓకే, అంటే క్యాంపెయినింగ్ కి వాళ్ళు చేసుకోకపోవడం మైనస్ అంటారు ఆ స్థాయిలో. అంటే ఎట్లుంటుందంటే జనరల్గా మనం కంటెస్ట్ చేసేటటువంటి ప్లేస్లో క్యాండిడేట్ని ఇక్కడ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, ఇంకొకటి ఏమైందంటే ఇక్కడ గెలిస్తే అక్కడ పోతాడో, అక్కడ గెలిస్తే ఇక్కడ పోతాడో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది 2 చోట్ల పోటీ చేసినప్పుడు. సో అలా ఈటెల రాజేందర్ గారు అట్లా కొంచెం అట్లాంటిది కూడా జరిగి ఉండవచ్చు. ఇక సంజయ్ గారు ఎక్కువ బయట క్యాంపెయిన్ చేశారు, కొంచెం సమయం కూడా ఇవ్వలేకపోయి ఉండవచ్చు. సరే ఓడిపోయింది, చాలా తక్కువ ఓటతో ఓడిపోయారు కాబట్టి సో అది మనం ఓటమిగా తీసుకోలేము అని చెప్తాను నేను. సో ఓడిపోయినా గెలిచారంటారు. ఇప్పుడు గెలిచారంటే వాళ్ళు ఏమి తిరస్కరించినామని చెప్పలేము మనం. డిఫరెంట్ అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఎన్నికల్లో డిఫరెంట్ పరిస్థితుల్లో వాళ్ళు ఓటమి పాలైనారు తప్ప వాళ్ళకి ఏదో ప్రజలు ఓడించారని వాళ్ళని యాక్సెప్ట్ చేయలేనటువంటి మాట మనం అనలేమని చెప్తున్నాను. రైట్. సో ఇప్పుడు బీజేపీ మీరు అన్నారు ఓట్ షేర్ బాగా పెరిగింది, రాబోయే ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు మీదే అని చెప్పి. ఎన్ని స్థానాలు టార్గెట్ గా పెట్టుకున్నారు మేడం రాష్ట్రంలో? తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. ఓకే, ఖచ్చితంగా 12 స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి మా యొక్క ఆలోచన. 12 స్థానాల్లో ఖచ్చితంగా గెలుపుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. అన్ని స్థానాల పైన ఫోకస్ ఉంటుంది. 12 స్థానాల్లో గెలుస్తామనేటటువంటి నమ్మకం ఉంది. ఫోకస్ అన్ని స్థానాల్లో ఫోకస్ చేస్తాము, కొన్ని స్థానాలు ఫోకస్ కాదు, అన్ని స్థానాలపైన గురి పెడతాము. కానీ 12 కైవసం చేసుకుంటామనేటటువంటి నమ్మకం ఉంది. ఓకే, మీరు మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్, లాస్ట్ టైం పోటీ చేశాను, మంచి ఓట్లు వచ్చినాయి. వితిన్ 10-15 డేస్లోనే మంచి ఓటు బ్యాంక్ వచ్చింది. సో అప్పటికంటే పార్టీ ఇప్పుడు ఇంకా బలపడింది. సో ఇవాళ అప్పుడు లాస్ట్ టైం నేను తక్కువ ఓట్లతో ఓడిపోయాను కాబట్టి తప్పకుండా ఈసారి గెలుస్తానని నమ్మకం ఉంది. జేజమ్మగా అసెంబ్లీ నుంచే పేరు కదా, అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటలు, ఇచ్చిన స్పీచెస్ ని చూసే మీకు ఆ పేరు, ఆ ముద్ర అలా పడిపోయింది కదా.
మీరు ఎందుకు అసెంబ్లీని వదులుకొని పార్లమెంట్ లో అడుగు పెట్టాలని అనుకున్నారు? అంటే రీజన్ ఏంటి? అంటే చేశాను కదా, నేను అసెంబ్లీలో 3 సార్లు పోటీ చేశాను, 3 సార్లు అక్కడ నుంచి గెలిచాను. సో లాస్ట్ టైం ఓడిపోయాను. సో పార్లమెంటు లాస్ట్ టైం కూడా ఓడిపోయాను. సో పార్లమెంట్ని సాధించాలనేది నాకు ఒక పట్టుదల ఉంది. సో పార్లమెంట్కే పోటీ చేయాలని అనుకుంటున్నాను. సో ఎలా ఉండబోతుంది అంటారు నెక్స్ట్ పాలమూరు పోరు? అంటే నాకేంటంటే, నాకు లాస్ట్ టైం కూడా ఇట్లనే ఒకసారి 96లో పోటీ చేశాను నేను పార్లమెంట్కి. 96లో నేను పార్లమెంట్ ఫస్ట్ నేను పోటీ చేసింది పార్లమెంట్కే. పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పుడు నేను ఫస్ట్ పోటీ చేసింది పార్లమెంట్కే. ఆ రోజు ఎంత 5,000 లోపు ఓట్లతోనే నేను ఓడిపోయాను. ఓకే. సో అప్పుడు కూడా సడన్గా ఇట్లనే చాలా షార్ట్ టైంలో నన్ను క్యాండిడేట్ అనౌన్స్ చేసినారు ఎలక్షన్లు. అప్పుడు మా ఇంట్లో నా డాటర్ మ్యారేజ్ ఉండింది. సో మచ్ ఆఫ్ ఇది ఉండింది అనమాట. అప్పుడు కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయినాను. మళ్ళీ మొన్న సడన్గా అనుకోకుండానే నేను అడగక అంటే నేను అడగలే, టికెట్ కావాలని అడగకముందే నాకు పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పేసి నాకు టికెట్ ఇచ్చినారు. సో మొన్న కూడా చాలా తక్కువ ఓట్లతోనే ఓడిపోయినాను మొన్న. అసలు మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా విజయం సాధిస్తారనేటటువంటి నమ్మకం ఉంది. మా పాలమూరు ప్రజలంతా కూడా ఆదరిస్తారనే నమ్మకం కూడా ఉంది. లాస్ట్ టైం చాలా షార్ట్ టైము, చాలామందికి అంటే నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను అనేటటువంటి విషయం చాలామందికి కింద దాకా వెళ్ళలేదు. అప్పుడు చాలామంది కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారనుకొని కాంగ్రెస్ పార్టీకే ఓటేసినటువంటి సందర్భం కూడా అది. సో తప్పకుండా ఈసారి విజయం సాధిస్తారనేటటువంటి నమ్మకం ఉంది. ఓకే. చాలా పుష్టిగా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ, అక్కడ చాలా సీట్లు కూడా గెలుచుకున్న సందర్భం. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎంపీకి అనుకూల పరిస్థితులు ఉంటాయి అనే అవకాశం ఉందంటారా? ఎలా ఉన్నాయి మీ ఎక్స్పెక్టేషన్స్? లాస్ట్ టైం ఒకసారి రికార్డ్ తీసుకోండి. లాస్ట్ టైం హోల్ పార్లమెంట్లో 50,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. ఓకే, అసెంబ్లీ లెక్క తీసుకుంటే, అసెంబ్లీ వారీగా వచ్చినా చూసుకుంటే 50,000 ఓట్లు వచ్చినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 50,000, 57,000, 60,000 మెజార్టీలతోనే గెలిచారు ఎమ్మెల్యేలు 7 మంది. ఓకే, అప్పుడే నేను చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయాను. 2 కాన్స్టిట్యున్సీలలో మెజారిటీ కూడా వచ్చింది. ఇంకా 2 కాన్స్ తక్కువ మెజారిటీతో లాస్ అయింది. సో కాబట్టి తప్పకుండా ఈసారి విశ్వాసం ఉంది. ప్రజలు పాలమూరుకి చాలా చేశాను నేను, నా సర్వీసెస్ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నేనే కాకుండా మా ఫ్యామిలీ ఎన్నో సర్వీసెస్ చేసింది. సో తప్పకుండా ఈసారి వాళ్ళు నాకు అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నా. ఓకే. ఈ కాంగ్రెస్ పార్టీలో ఒకరి విన్నింగ్ చాలా క్రూషియల్, అంటే ఐబాల్ అటెన్షన్, న్యూస్ మేకర్ గా నిలిచి పర్ణికా రెడ్డి గారు మీ మేనకోడలని తెలిసింది నాకు. ఎలా చూస్తారు మ్యామ్ ఆమె విన్నింగ్ ని? అంటే చెప్పాను, మా ఫ్యామిలీ అంతా పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫ్యామిలీ, ఇటుపక్క కానీ అటుపక్క కానీ. యాక్చువల్గా ఒకటే పార్లమెంట్లో ఉన్నాం ఒకప్పుడు. ఆ తర్వాత డీలిమిటేషన్లో నా అసెంబ్లీ వేరే పార్లమెంట్లోకి పోయింది. నా అసెంబ్లీ ఇప్పుడు నా పార్లమెంట్లోకి రాదు, గద్వాల్. నా పార్లమెంట్లో వచ్చింటే లాస్ట్ టైం నేను గెలిచుండేదాన్ని. సో అది వేరే పార్లమెంట్, టఫ్ అనుకుంటా. సో లాస్ట్ టైం అది కొంచెం ఇదైంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళది నారాయణపేట్, మక్తల్, ఇంతకుముందు ఒకటే కాన్స్టిట్యున్సీ. సో మా ఫాదరు సమితి ప్రెసిడెంట్గా చేశారు. హీ వాజ్ ఫ్రీడమ్ ఫైటరు, చాలా సర్వీసెస్ చేశారు ఆ ప్రాంతంలో. అట్లాగే మా మామగారు కూడా, సత్యారెడ్డి గారు కూడా. సో జిల్లాకు కూడా చాలా చేశారు వాళ్ళిద్దరూ. డిస్ట్రిక్ట్ కూడా మా మామగారు కానీ మా ఫాదర్ కానీ డిస్ట్రిక్ట్కి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన ఆ కాలంలో మా మామగారే ఫస్ట్. సో అట్లాంటి చాలా డెవలప్మెంట్లో వీళ్ళ పాత్ర ఉన్నది. ఒక పబ్లిక్లో కూడా మంచి పేరున్నటువంటి నాయకులుగా వాళ్ళు మిగిలిపోయినారు. సో అదేవిధంగా మేము వారి వారసత్వంగా అక్కడ మా ఫాదర్ వారసత్వంతో వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు. మా బ్రదర్ కానీ, ఇప్పుడు గెలిచిన మా బ్రదర్ డాటర్ కానీ, ఇంకో బ్రదర్ డాటర్ కానీ. సో ఇక్కడ మా మామగారి వారసత్వంలో అంటే ఆ ఫ్యామిలీలో నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచాను. అక్కడ మా మామగారి సైడ్ నుంచి గెలిచాను నేను. ఇక్కడ మా ఫాదర్ సైడ్ నుంచి మా బ్రదర్ కానీ, ఇప్పుడు మొన్నటిదాకా ఎమ్మెల్యే ఉన్న మక్తల్ ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు నారాయణపేటలో ఇప్పుడు పర్ణిక కానీ, ఇద్దరు ఇప్పుడు బ్రదర్ కూతురు తను చనిపోయినాడు. మా బ్రదరు మా ఫాదరు ఇద్దరు ఒకేసారి నక్సల్స్ అటాక్లో చనిపోయినారు 2005లో. సో ఆ బ్రదర్స్ డాటర్ అమ్మాయి పింకీ అంటాం, పర్ణిక.
సో ఆకు ఇన్ని రోజులు అవకాశం రాలేదు, ఏజ్ లేకుండా ఇప్పుడు కంటెస్ట్ చేసేటటువంటి ఇది వచ్చింది కాబట్టి కంటెస్ట్ చేసింది ఈసారి. మీరు సీనియర్ గా ఆమెకి ఏం సలహాలు ఇచ్చారు? మాట్లాడతారా? అంటే ఈ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఏంటి, తన క్యాండిడేట్ అయిన తర్వాత మాట్లాడలేదు. అంతకుముందు అప్పుడు సడన్ గా వచ్చింది తనకు టికెట్ రావడము, కంటెస్ట్ చేయడం అనేది సడన్ గా జరిగినటువంటి అంశం అదంతా కూడా. ఓకే, ఎలా అనిపిస్తోంది తను స్పీచెస్ ఇస్తూ? మంచిగా ఒక ఫ్యామిలీలో ఉంది కదా, సో ఓకే. అనిపించిందా మేనత్త పోలికలు ఏమైనా వచ్చాయి? అంటే మా బ్రదర్ చనిపోయిన మా బ్రదర్ కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవాడు, వాడు కూడా యాక్టివ్ ఉండేవాడు పాలిటిక్స్ లో. సో అందరూ ఇంకా మా ఫాదరే పాలిటిక్స్ లో ఉన్నాడు, అట్లా వచ్చింది. మా ఫాదరు, మా బ్రదరు, మేమంతా కావచ్చు, ఉంటాయి కదా. బట్ మీరు రేపు గర్ల్స్ అందరు కూడా స్మార్ట్ అండ్ యాక్టివ్, ఎడ్యుకేటెడ్. సో ఇప్పుడు రేపు అంతా వాళ్ళు పాలిటిక్స్ లో అప్పటిలాగా ధైర్యం లేకుండా ఉండడం లేదు, అందరికీ కూడా ధైర్యం ఉంటుంది. సో డిఫరెంట్ టోటలీ, అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడంటే లేడీస్ అని తక్కువ మంది బయటకు వచ్చేవాళ్ళు. అదే మ్యామ్, మీరు వచ్చిన టైంలో పాలిటిక్స్ ఎట్లా ఉండేవి? మీరు చూసిన పరిస్థితులు, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న సిచ్యువేషన్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? బికాస్ యు ఆర్ వెరీ సీనియర్ మోస్ట్ విమెన్ లీడర్, మీరు చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. అంటే టఫ్ సిచ్యువేషన్స్ అంటే నేను చెప్తాను, ఇప్పుడు నేను పాలిటిక్స్లోకి నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నా ఫాదర్ బ్యాక్గ్రౌండ్, ఓ పక్క మా మామగారు కావచ్చు, నా హస్బెండ్ కావచ్చు, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కష్టపడకుండా ఏది నా చేతికి రాలేదు. కష్టం అంటే చిన్న కష్టం కూడా కాదు, వెరీ వెరీ హార్డ్ వర్క్ చేశాను నేను. చాలా హార్డ్ వర్క్తోనే నేను పాలిటిక్స్లో సక్సెస్ అయినా. చాలా హార్డ్ వర్క్, ఏదో ఉట్టిగా ఇంట్లో కూర్చొని లక్కీగా పోయి లక్కీ డిప్ లాగా ఇట్లా పోయి గెలవలేదు, లక్కీలో పోయి ఏదో చేసింది అట్లా గెలవలేదు. సో చాలా కష్టపడ్డాను నేను. అడగకముందే పార్లమెంట్ సీట్ వచ్చింది మహబూబ్నగర్, గెలవలేదు. నేను అడగకముందే ఎమ్మెల్యే సీట్ వచ్చింది గద్వాల్లో, గెలవలేదు. కష్టపడ్డ తర్వాతనే నేను ఎలక్ట్ అయినా, తిరిగి ప్రజల మనసు గెలుచుకున్న కష్టపడ్డ తర్వాతనే నేను ఎలక్ట్ అయినా. సో నాకు అనుభవం అనేది ఉంది, కష్టపడ్డాను కాబట్టి. ప్రజల లోపల వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తే, అటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ దాంట్లోనే పుట్టిన. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్లోనే చూసాం, మా ఫాదర్ని చూసినాం కాబట్టి మేము కూడా గ్రామీణ వాతావరణంలోనే పెరిగినాం అప్ టు 7th క్లాస్ వరకు. సో హాలిడేస్కి వస్తే కూడా మేము ఊరికే వెళ్ళేవాళ్ళం కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ అనేది మాకు అంటే బాగా అలవాటు అయిపోయినటువంటిది. సరే ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు వచ్చేటటువంటి వాళ్ళకి ఎట్లుందంటే, విమెన్ కానీ ఇంకోరు కానీ అంటే అనవద్దు కానీ పారాచూట్లు అయిపోతున్నారు. ఈ పారాచూట్ అనేటటువంటిది ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం. పాలిటిక్స్ అంటే ఇది జస్ట్ ఇది ఒక బిజినెస్, కమర్షియల్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ వేస్తుంది. రాజకీయం అంటే ఇప్పుడు ఇది ఒక కమర్షియలైజ్ చేసేసినారు పాలిటిక్స్ని, సర్వీస్ మోటివేషన్తో చూడడం లేదు ఈరోజు. ఇది ఒక సర్వీస్, ఒక పొలిటికల్, ఒక ఎమ్మెల్యే అని ఇంకొకటి కానీ ఎనీ ప్రజాప్రతినిధి ఏ పోస్ట్ అయినా అది సర్వీస్, సేవ చేయాలి, ఇది నాకు సేవ కోసం ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పు అని భావించడం లేదు. ఖర్చు పెట్టాలి, సంపాదించాలి అనేటటువంటి ఒక కమర్షియల్ థింకింగ్ వచ్చింది పాలిటిక్స్లో. అది చాలా బ్యాడ్ సమాజానికి. అదే కనుక కొనసాగితే ఫ్యూచర్లో సమాజంలో సేవ చేసే నాయకుడు దొరకడు మనకి. సేవ చేసే నాయకులు ఉండాలంటే ఎప్పుడైతే సమాజంలో డబ్బు ప్రభావం పోతుందో ఆ రోజే మంచి నాయకులు ప్రజలు ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. సర్వీస్ చేసినటువంటి వాడిని ప్రజలు ఎన్నుకుంటే సర్వీస్ చేయడానికి ప్రజలకు అందుబాటులో నాయకులు ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్షన్లు అప్పుడు వచ్చేయటము, డబ్బులు ఇవ్వటము, గెలవటము, వెళ్ళిపోవటం, మళ్ళీ 5 ఏళ్లకు రావటం. ఈ పరిస్థితిలోంచి తప్పకుండా రాజకీయాల్లో గాల్లో గెలిచేసి మేము గాల్లో వెళ్ళిపోయినాం, ఏ కష్టం లేకుండా అనుకొని పని చేయకుండా ప్రజలకు దూరం అయితే, ప్రజల లోపల సమస్యలు పరిష్కారం చేయకపోతే దాని ప్రభావం సమాజం పైన కూడా ఉంటుంది. ఓకే, మీ పాపలని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఏం లేదా? అంటే పోటీ చేయించాలి, నాకు తీసుకురావాలని లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నా పెద్ద పిల్ల, నాకు 3 డాటర్స్, పెద్దవాళ్ళకి ఇద్దరికి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు. నా సెకండ్ డాటర్కి పాలిటిక్స్ అంటే అన్ని అబ్జర్వ్ చేస్తుంది కానీ తనకు పోటీ చేయాలనో అట్లాంటి ఇంట్రెస్ట్ ఏమీ లేదు. షీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్.
చెప్తుంటది. బట్ నా లాస్ట్ డాటర్కి నాతో నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది చాలా వరకు. నాకు కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఉన్నా పొమ్మ అంటే పోతుంటుంది, చూసుకోమా అంటే చూసుకుంటుంటుంది. అట్లా తనకు కింద కొంచెం అందరితో టచెస్ ఏర్పడినాయి కాన్స్టిట్యున్సీలో. సో తనకి ఇప్పుడే ఇంకా అంటే నేర్చుకుంటుంది, తెలుసుకుంటుంది. లెటర్ వర్క్, ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు, ఆమె పని చేసి ఆ తర్వాత ప్రజలకు యాక్సెప్టెన్స్ ఉంటే కంటెస్ట్ చేయనింట. దానికి నేను తీసుకుపోయి నా కూతురు కదా అని చెప్పి టక్కన టికెట్ ఇచ్చి నిలబెట్టేటట్టు మొన్ననే నిలబెట్టేదాన్ని. సో అటువంటి ఆలోచన లేదు నాకు. వాళ్ళు పని చేసి వాళ్ళంతకు వాళ్ళు ప్రజల్లోకి పోవాలని ఇంట్రెస్ట్తోనే వాళ్ళు పోవాలి. ఓకే. మీ మీ ఎంకరేజ్మెంట్ కానీ లేదంటే మీ సపోర్ట్ కానీ ఏమి ఉండదు, వాళ్ళే కష్టపడి సపోర్ట్ ఉంటుంది. మదర్ డెఫినెట్లీ ఐ సపోర్ట్ మదర్ గా. బట్ పొలిటికల్ కూడా సపోర్ట్ చేస్తాను, ఐ విల్ గైడ్ హర్, అవన్నీ చేస్తాము. బట్ తను ప్రజల లోపల వెళ్ళాలి, పని చేయాలి, వాళ్ళ ఇష్యూస్ తెలుసుకోవాలి, సమస్యలు తెలుసుకోవాలి, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలని తెలుసు, అన్నీ చేస్తారు. ఇప్పుడు రేపు పిల్లలు స్మార్ట్, దానికి ఏమి ఇబ్బంది లేదు. బట్ దే హ్యావ్ టు స్పేర్ టైం, ఆ పేషెన్స్ ఉండాలి వాళ్ళకి. ఆ పేషెన్స్ కూడా ఉండాలి కదా, వినే ఓపిక ఉండాలి, అవన్నీ రావాలి. అనిపించిందా అత్తగారి ఇల్లు ఇటు అమ్మగారి ఇల్లు రాజకీయానికి పుట్టిన ఇల్లుగా రెండు వారసత్వాలు పునికి పుచ్చుకొని ఈ స్థాయిలో మీరు రాణించారు? పొలిటికల్ లైఫ్ వారసుడు లేడు, ఉండుంటే బాగుండేదని అట్లాంటి ఫీలింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్. నాకెందుకు, నాకు చేయదలుచుకుంటే నా కూతురికి ఇంట్రెస్ట్ ఉంటే ఆమెనే చేస్తుంది కదా, కొడుకే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే మీరు కొడుకులు బిడ్డలు వేరే చేసినట్టు అయిపోతుంది. కొడుకుంటే అంటే ఇప్పటికి రాజకీయ నాయకులకు నా వారసుడు వస్తున్నారు, నేను నా తర్వాత నా వారసుడు, అట్లా చాలా మందిని చూస్తూ ఉంటాం, ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అంటే సరే కొడుకులు ఉన్నప్పుడు ఇచ్చుకుంటుంటారేమో, వాళ్ళ కొడుకులు ఉన్నారు వాళ్ళ వారసులు అని చెప్పుకుంటారు. కూతుర్లు అయితే వారసులు గారే, కూతురు వారసులే కదా. సో తొందరలో మేము చూడబోతున్నాం డికేఆర్ నగర్. అంటే వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండి ఎప్పుడు టైం కేటాయించగలిగి ప్రజల లోపలికి వాళ్ళు కంప్లీట్ టైం స్పేర్ చేయగలుగుతారో దెన్ వాళ్ళు అప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు తప్పకుండా చేస్తారు. ముగ్గురు ఆడపిల్లలు క్వాలిఫికేషన్స్ కావచ్చు లేదంటే ఎక్కడైనా అందరూ గ్రాడ్యుయేట్స్. పెద్ద ఆమె కూడా ఎంబీఏ చేసింది, సెకండ్ ఆమె ఎంబీఏ చేసింది, పెద్ద ఆమె గ్రాడ్యుయేషన్ చేసింది, మూడో ఆమె డాక్టరు. సో తను వేరే చేసుకుంటూ ఉంటుంది, హాస్పిటల్స్లో అటు వెళ్తూ ఉంటుంది. సో నాకు హెల్ప్ కూడా చేస్తూ ఉంటుంది. సో మీ ఛాయలన్నీ తనలో ఎక్కువగా ఉన్నాయంటారు? అంటే కొంచెం ఉన్నాయి నా పోలికలు. అంటే నేను కొంచెం, నాకు సహనం ఎక్కువ అంటారు, ఓపిక ఎక్కువ. వాళ్ళకు తనకు కూడా ఓపిక, వినే ఓపిక ఉంది, కానీ గట్టిగా మాట్లాడుతుంది, నాకంటే కూడా గట్టిగా మాట్లాడుతుంది అవసరం వచ్చినప్పుడు. అయితే జేజమ్మ 2 అవుతుంది. ఏం పేరు మ్యామ్? స్నిగ్ధ. ఓకే, రైట్. బీజేపీ లోక్సభ ఎన్నికల నినాదం ఏ విధంగా ఉండబోతోంది? ఎందుకంటే మొన్న జనరల్ ఎలక్షన్స్ బీసీ నినాదం అన్నారు, అలాగే ఎస్సీలకి సంబంధించి పెద్దపీట వేస్తున్న పార్టీగా మోదీ గారి ఆధ్వర్యంలో కొనసాగించిన మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ చూసాం. కానీ ఓట్ షేర్ పెంచుకున్నా కూడా అనుకున్నంత స్థాయిలో బీజేపీకి రాలేదు అనేది ఓపెన్ గా అందరు చెప్తున్నమాట. సో ఈ ఎంపీ ఎలక్షన్స్ పైన స్పెషల్ ఫోకస్ ఏ విధంగా ఉండబోతోంది? మీ పార్టీ నినాదాలు ఏంటి ప్రధానంగా? మా పార్టీ నినాదం డెవలప్మెంటే, అభివృద్ధి నినాదం కదా. నరేంద్ర మోదీ గారు 2047 కల్లా ఈ దేశాన్ని అత్యుత్తమ దేశంగా ఈ ప్రపంచ దేశాల్లో నిలబెట్టడమే ఒక లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఆ దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి సంపూర్ణ సహకారం అందరూ ఇచ్చి ఈ దేశాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడానికి కోసమని ఒకటిను సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదం ఉంది. సో దాంతో ముందుకెళ్తున్నాము. దేశం యొక్క రక్షణతో పాటు, అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాలను నట్టడుగున ఉన్న చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధి ఫలాలు అందిస్తూ అందరి యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ మన దేశం విదేశాల నుంచి ఇంతకుముందు అనేకమైన మనం చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళం. సో ఈరోజు మన భారతదేశమే ఎక్స్పోర్ట్, అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటటువంటి స్థాయికి ఎదగాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు యువతకు ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని అడుగడుగున అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు కంప్లీట్గా కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఇటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి అందరూ నిన్న బయట కలుస్తున్నప్పుడు ఎక్కడ చూసినా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపియాలి, బీజేపీ గెలవాలి అని చెప్తున్నారు. ఎవరి ఉమెన్ ఫ్యామిలీ అంటే చాలామంది బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మోదీ గారి లాంటి వాళ్ళు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉండాలి, మోదీ లాంటి వాళ్ళు ఉంటేనే
భారతదేశం యొక్క కీర్తి నిలబడుతుంది, అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి మాట ప్రతి ఒక్కరూ మాట్లాడు. నాట్ ఓన్లీ ఇక్కడనే కాదు, బయట దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది కూడా, నిన్న మొన్న నేను కొన్ని చోట్ల కలవడం జరిగింది చాలా మందిని. సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఈ పార్లమెంటులో మళ్ళీ నరేంద్ర మోదీ రావాలి అనేటటువంటిది వారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా నరేంద్ర మోదీ గారు మూడవసారి ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు అనేటటువంటి విశ్వాసం కూడా మాకుంది. తెలంగాణ నుంచి కూడా అత్యధిక స్థానాలు ఇచ్చే విధంగా మేము కూడా కలిసి టీం వర్క్ చేస్తాం, పోరాటం చేస్తాం, అత్యధికంగా పార్లమెంటు స్థానాలను గెలిపించుకుంటాం. రైట్. మొన్న ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరిగి ఎంపీలుగా బరిలోకి దిగే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఎలా ఉంటుందన్నారు? గతంలో నిజంగానే ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు ఎంపీలుగా గెలిచారు. ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందంటారా రాష్ట్రంలో పరిస్థితులు చూసి? ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తుంది. పార్టీ అధిష్టానం, ఎందుకంటే టైం కూడా దగ్గరే ఉంది, 2-3 నెలల ఎలక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు పార్లమెంటు జరుగుతూ ఉంది. దాని తర్వాత పార్టీ అధిష్టానం ఇవన్నీ ఎవరు పోటీ చేయాలా, ఎక్కడ ఎవరు నిలబడితే గెలుస్తారు, ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, దాని మీద మొత్తం ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాంతో క్యాండిడేట్ అని అధిష్టానం నిర్ణయం చేస్తుంది. ఓకే. చివరి నిమిషంలో బీజేపీ పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకుల సంఖ్య ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. ఎందుకు ఆపుకోలేకపోయింది ఆ నాయకులను బీజేపీ? ఎందుకు ఆపుకోలేకపోయింది? ఒకరొకరికి ఒక్కొక్క రకమైనటువంటి, అంటే వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు చెప్పిన మాట బీఆర్ఎస్ ని ఎదిరించడంలో ఫెయిల్ అయిందని ఒకరంటే, చెప్పాను కదా ఇంతకు ముందే కాంగ్రెస్ ఇచ్చినటువంటి గేమ్ ప్లాన్ అది. ఇప్పుడు మీడియా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఆ గేమ్ ప్లాన్ ఇంటర్నల్ గ్రూప్స్ గురించి కూడా పదే పదే ప్రస్తావించారు. ఒక్కొక్కరికి ఒక గ్రూప్ ఉంది అక్కడ, దాంట్లో పొసగడం చాలా కష్టం మాకు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, వాళ్ళ పర్సనల్ టాక్స్ గురించి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ హియర్. ఎవరి పర్సనల్ అభిప్రాయాలు వాళ్ళవి. నిజంగానే గ్రూపులు ఉన్నాయి, అట్లాంటి ఏమీ లేదు. ఆల్ ఆర్ వర్కింగ్ టుగెదర్. ఎనీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవా? గ్రూపులు లేవా అక్కడ? చెప్పమనండి, గ్రూపులు లేవని చెప్పమనండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళని చెప్పనండి గ్రూపులు లేవని. ఇక్కడ గ్రూపులు ఉన్నాయని చెప్పారు కదా, అక్కడ గ్రూపులు లేవా? రాజకీయాల్లో గ్రూపులు లేనిది ఎక్కడ? రాజకీయాల్లో గ్రూప్ అందరికీ, ఎవరికి ఎన్ని గ్రూపులు ఉన్నా కలిసి పనిచేయడం అనేది ముఖ్యం. కలిసి పనిచేయడము, టీం వర్క్ అనేది ముఖ్యం. గ్రూపులు ఎన్నైనా ఉండొచ్చు, బట్ అందరి యొక్క లక్ష్యం ఏముండాలి? గెలుపు లక్ష్యం ఉండాలి. అందరి లక్ష్యం గెలుపు కావాలి, లక్ష్యం గెలుపే ఉండాలి. గ్రూప్స్ ఎన్నైనా ఉండొచ్చు, గెలుపు అనే లక్ష్యం ఉండాలి. అందరం గెలుస్తేనే మనం అధికారంలో ఉంటామనేటటువంటి లక్ష్యం ఉండాలి. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది డిఫరెంట్. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవనేటటువంటి మాట ఎవరన్నా ఒక్కని చెప్పానండి, దిస్ ఇస్ నాట్ ట్రూ. ఓకే. సో బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతని ఎత్తి చూపడంలో మేము సక్సెస్ అయ్యాం, బట్ అది కాంగ్రెస్ కి ఫెచ్చింగ్ అయింది అన్నారు కదా, ఎలాంటి మైనస్ కనిపించింది? అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత అంటారా, ఆ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది అంటారా? ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేలు కూడా పెద్దగా డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టింది లేదు. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పట్టించుకున్నది లేదు. సో ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత వ్యాపారాల్లో నిమగ్నం అయిపోయి అందరూ కూడా డబ్బు సంపాదించి మేము లక్ష్యంగా పెట్టుకున్నారు. సో కేసీఆర్ కూడా అదే లక్ష్యంతో రాష్ట్రాన్ని అవినీతి కుప్పగా మార్చేసిండు. అవినీతి 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 అనేది పైనుంచి కింది దాకా అవినీతిలోనే మగ్గిపోయింది బీఆర్ఎస్ పార్టీ. సో దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా పైనుంచి కింది వరకు తిరస్కరించడానికి కారణం కూడా అదే. రైట్. ఒక సీనియర్ పొలిటికల్ లీడర్ మేడం, మీరు రాజకీయాలలో ది టఫెస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేశారు? బాగా చేదు అనుభవం కావచ్చు, చాలా ఉండుంటాయి నాకు తెలిసి. కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చేసిన సందర్భాలు ఉన్నాయా? కన్నీళ్లు పెట్టుకొని అంటే రాజకీయ పరంగా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చేసింది లేదు, బాధపడతాము కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడతాము. అరే నేను ఇంత పని చేసినా నన్ను లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఫీల్ అయ్యాను. నేను ఎంత పని చేసినాను, నన్ను ఓడించడానికి కారణం ఏంటో అర్థం కాలేదు. చాలా సర్వీసెస్ ఇచ్చాను, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశాను, ఎవరు చేయనంత డెవలప్ చేశాను, ఇప్పటిదాకా కూడా మళ్ళీ ఇంకెవరు చేయలేదు ఆ విధంగా. సో అంత చేసిన తర్వాత కూడా సరే అప్పుడు కొంచెం ఫీల్ అయిన తర్వాత మళ్ళీ ఏం అనుకోలేదు నేను. సరే గవర్నమెంట్ రాలేదు, వేస్ట్ ఆఫ్, నేను గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ అదే ఉండేది, గవర్నమెంట్ రాలేదు మేడం, పని జరగదు అనేటటువంటి ఫీలింగ్ ఉండేది. ఇట్స్ ఓకే అనుకున్నాము. సో అంటే పొలిటికల్గా పెద్ద అట్లా బాధపడింది అనేటటువంటిది ఏం లేదు. ఏముండాలంటారు రాజకీయాల్లో మహిళలకి? ఏం కావాలి, ఏం నేర్చుకోవాలి? అంటే మీరు అన్నారు చాలా టాలెంటెడ్ ఇప్పుడు వచ్చేవాళ్ళు అని, బట్ ఇప్పుడు వాళ్ళు అంటే న్యాచురల్లీ అప్పటితో ఇప్పటితో కంపేర్ చేస్తే చాలా అంటే టైం కూడా చేంజ్ అవుతా ఉంది కదా. టైం చేంజ్ అయినా కొద్దీ పాలిటిక్స్లో అప్పుడంత ఓపికలు అంతా కూడా ఇప్పటి వాళ్ళకు ఉండవు.
మనం చూస్తాం షార్ట్ టర్మ్లే ఉంటున్నారు ఇప్పుడు చాలామంది. ఇప్పుడు మాది ఆల్మోస్ట్ మా ఫాదర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్నాం మా ఫ్యామిలీ పాలిటిక్స్లో. అంటే ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఉన్నాం. ఆ క్రెడిబిలిటీ పోయి ఉంటే మేము ఇప్పటిదాకా లాక్కొచ్చే వాళ్ళం కాదు. ప్రజలు అంటే వాళ్ళు ఒకవేళ మా పైన ఆ క్రెడిబిలిటీ అనేది లేకుండా ఉండుంటే ఇప్పటిదాకా గెలిపించేవాళ్ళు కాదు. సో ప్రజల లోపల ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని పెట్టి ప్రజల పక్షాన సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పటిదాకా ఆదరిస్తూ ఉన్నారు, నిలబెట్టుకుంటున్నాం. సో ఆ విధంగా నిలబెట్టుకునేటటువంటి విధంగా పనిచేయాలి. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికిప్పుడు ఆలోచన కాకుండా తాము చిరస్థాయిగా ప్రజల లోపల మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలనేటటువంటి ఆలోచనతో పనిచేయాలని చెప్పి నేను నా సజెషన్. అసెంబ్లీ ఎన్నికలు అంటే ఒక నియోజకవర్గము, కొన్ని మండలాలు, గ్రామాలు తిరిగేసి ఒక 3 నెలలు హార్డ్ వర్క్ చేసుకొని గెలిపోవడంలో డిసైడ్ చేస్తారు. బట్ పార్లమెంట్ అనేది వెరీ టఫెస్ట్ సిచ్యువేషన్. అలాంటి సీట్ని మీరు ఎంచుకుంటున్నారు. ఏ విధంగా కష్టపడబోతూ ఉన్నారు? ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎస్పెషలీ ఇప్పుడు వెరీ హాట్ సీట్ మహబూబ్ నగర్ అనేది ఎలా ఉండబోతుంది అంటారు మీ హోంవర్క్? అంటే హోంవర్క్ ప్రజలందరికీ, అంటే ప్రజలకు తెలిసిన దాన్ని నేను కొత్తగా పరిచయం చేసుకునే అవసరం లేదు అక్కడ. నేనంటే ప్రతి ఒక్క గ్రామంలో నన్ను తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఏ గ్రామంలో కూడా ఆ గ్రామంలో పొలిటికల్ అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన పేరే డీకే అరుణ. అంటే కొత్త ఏమీ కాదు కాబట్టి ఆ పరిచయాలతో దీంతో ప్రతి ఒక్కరిని కలుసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను గెలిపించాలని, ఒక అవకాశం పార్లమెంటు గెలిపించి జిల్లాకు మళ్ళీ నా సేవలు అందించేటటువంటి ఒక అదృష్టాన్ని ఇవ్వాలని చెప్పి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి కోరుతా. ఆల్ రిప్రజెంటేటివ్స్ కానీ, ప్రజల లోపల ఉన్నటువంటి ముఖ్యులు కానీ, విద్యావంతులు కానీ, రాజకీయ నాయకులు కానీ, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా, నాకు అవకాశం ఇచ్చి గెలిపించండి. మహబూబ్నగర్కి పార్లమెంట్కి, ఉమ్మడి మహబూబ్నగర్లో అనేక సేవలు అందించిన మంత్రిగా ఉన్నప్పుడు సరే మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి గెలిచి మళ్ళీ మీకు అందరికీ కూడా సేవలు అందించేటటువంటి అదృష్టాన్ని, అవకాశాన్ని కల్పించని చెప్పి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాయి. బట్ ఆ టికెట్ని ఎక్స్పెక్ట్ చేసే లిస్ట్ చాలా పెద్దగా ఉందట పార్టీలో. సరే, దట్స్ దేర్ ఎవ్రీవే. ఎవరైనా ఆశించవచ్చు, టికెట్లను ఆశించడానికి తప్పలేదు. పార్టీ విల్ టేక్ ఏ డిసిషన్ కదా. అల్టిమేట్గా పార్టీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది కదా డెఫినెట్గా. ఓకే, ఎంపీ టికెట్ ఆశించి ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయలేదు అనే దానికి ఇప్పుడు సమాధానం దొరుకుతుందంటారా? చాలా మందికి అదొక క్వశ్చన్ ఉండేది, ఎందుకు పోటీ చేయలేదు, ఎందుకు తప్పుకున్నారు? బీసీ నినాదం ఎంచుకుంది కాబట్టి బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలని, అంతేనా? అంతే, ఎంపీ కోసం అయితే కాదు. ఎంపీకి కంటెస్ట్ చేయాలని ముందే అడిగాను. ఎంపీ కంటెస్ట్ చేస్తాను, అసెంబ్లీ చేయను, అక్కడ క్యాండిడేట్ని పెడతానని చెప్పాను. సో అదే ఓకే అన్నారు, పోటీ చేశాను. ఇక్కడ పార్లమెంట్కి పోటీ చేస్తానని చెప్పాను. అక్కడ వేరే క్యాండిడేట్ని, పీసీ క్యాండిడేట్ పెట్టాం. అంటే లాస్ట్ టైం నేను చేశాను కాబట్టి, ఎందుకంటే లాస్ట్ టైం పార్లమెంటు సీట్ కోసమని నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు పార్లమెంట్ సీట్ కోసమని వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. పార్లమెంట్కి నాకు టికెట్ ఇచ్చింది కూడా అప్పుడు. సో కాబట్టి నాకు ఆ పార్లమెంట్ సీట్ లాస్ట్ టైం తక్కువలో ఓడిపోయాను కాబట్టి అది అక్కడ నేను యాక్టివ్గా ఉన్నటువంటి బట్టి ఆ ప్రాంతం అంతా కూడా నాకు కంప్లీట్గా అంటే మా మదర్ కానీ అందరు టోటల్గా మా ఏరియా మొత్తం అదే ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళమే. కాంటాక్ట్స్ ఇంతకుముందు చెప్పినాను మీకు. కాంటాక్ట్ వెనకటి నుంచి కూడా మాకు ప్రతి చోట కూడా అంటే ఇంకా ఫ్యామిలీ మార్క్ ఉంది. ఆ ఏరియాలో మొత్తం పోతే మా ఫాదర్ మార్క్ ఉంది, నేను మంత్రిగా చేసినప్పుడు చేసినటువంటి సేవల మార్క్ ఉంది. సో అవన్నీ ప్రజలకు గుర్తున్నాయి కాబట్టి అక్కడ సర్వీసెస్. అంటే మీరు తిరుగుతూ ఉన్నప్పుడు సౌత్ లో కొంత బీజేపీ అనేది డైజెస్ట్ చేసుకోవడం కొంత కష్టం అని మాట్లాడుతూ ఉంటారు కదా. కాంగ్రెస్ అంటే గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న తర్వాత బీఆర్ఎస్ ఇవన్నీ చూసారు. బట్ బీజేపీని ఓన్ చేసుకుంటున్నారా జనాలు? మీ రియాక్షన్ ఏంటండి? అంటే రూరల్కి వెళ్ళినప్పుడు, వెరీ రూరల్ ఏరియాస్ ఇక్కడ ఒకటి విషయం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు కూడా గవర్నమెంట్లోకి రాలేదు బీజేపీ. గతంలో ఎప్పుడైనా గవర్నమెంట్లో వచ్చి ఉంటే అది గ్రాస్ రూట్ లెవెల్ వరకు పాకిపోయి ఉండేది. సో గతంలో ఎప్పుడు గవర్నమెంట్లో లేకపోవడం వల్ల గ్రాస్ రూట్లో సర్పంచులు, ఎంపీటీసీలు ఈ క్షేత్రస్థాయి వరకు టీం ఉన్నప్పుడే పార్టీ విస్తరిస్తుంది. సో అవకాశాలు చాలా తక్కువ చోట్ల ఉన్నాయి కాబట్టి అంత పెద్ద ఎత్తున విస్తరించలేకపోయింది. సో ఇప్పుడు ఆ పరిస్థితి కనపడతా ఉంది, విస్తరించేటటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది రాష్ట్రంలో.
సో దిస్ డెఫినెట్గా ఫ్యూచర్లో భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేట్ తెలంగాణలో బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీనే ఉంటుంది. ఇక రూలింగ్ BRS లేదా? ఇక రీజనల్ పార్టీ ఉండదు మధ్యలో. ఉండదా? బీఆర్ఎస్ కి స్థానం లేదంటారు. సో కష్టం. ఈ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతున్నాయంటారా? ఎంపీ ఎలక్షన్స్ అంతే, మోస్ట్లీ అట్లనే ఉండొచ్చు. 12 స్థానాలు కైవసం చేసుకుంటాం అని చెప్తాం, మిగిలిన 5 స్థానాలకు వాళ్ళు పోటీ పడాలంటారు. సరే, ఎవరైనా పోటీ పడవచ్చు కదా. ఎన్నికలు పోటీ జరిగితేనే కదా గెలుపు అవుటాములు అనేటివి. మేము పోటీ చేస్తే కదా గెలిచేది. పోటీ ఇస్తాము, గెలుస్తామని చెప్తున్నాను. ఓకే. ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేషనల్ లెవెల్లో మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి నేషనల్ లెవెల్లో చెప్పమనండి, ఏం అవకాశం ఇచ్చినా ఉపయోగం ఏముంది? ఇప్పుడు పార్లమెంట్ సీట్లను గెలిపించినా కేంద్రంలో వీళ్ళు సాధించేదేమీ లేదు. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఎంపీలు గెలవడం వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం అవుతుంది. ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఏమైనా మన పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇతర ప్రాజెక్ట్స్ కానీ ఇంకా ఫండ్స్ కానీ తేవడానికి పెద్ద అవకాశం దొరుకుతుంది. ఆయా ప్రాంతాల్లో పార్లమెంట్ సభ్యులు గెలిచిన చోట డెవలప్మెంట్ చేయడానికి ఒక ఫోకస్ ఏర్పడుతుంది. సో కాబట్టి దీని పార్లమెంటులో భారతీయ జనతా పార్టీని గెలిపించడం వల్లనే ఈ రాష్ట్రానికి ఉపయోగం పడుతుంది. ఇక్కడ గెలిచే ప్రజలు మొన్న మార్చాలనుకున్నారు, మార్చారు కేసీఆర్ని, అయి మార్చారు, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే వస్తుంది. సో నరేంద్ర మోదీ గారికి ఎప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రజలంతా కూడా ఓటేయాలనేటటువంటి ఒక నిర్ణయంతో ఉన్నారు. నెక్స్ట్ నరేంద్ర మోదీ గారికి వేస్తామనేటటువంటి అన్ని పథకాలు లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు బీజేపీకి వేయలేదు. ఇప్పుడు మేము మోదీ గారికి వేస్తాము, ఎందుకంటే కళ్యాణ అన్న యోజన, అనేక పథకాలు, కిసాన్ సమ్మాన్ నిధి కానీ అనేక కేంద్ర పథకాలన్నీ కూడా ఈరోజు ఫుడ్ ఫర్ ఐ మీన్ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ కానీ, ఈరోజు గ్రామ పంచాయతీ ఫండ్స్ కానీ, మున్సిపాలిటీ ఫండ్స్ కానీ, అన్ని డెవలప్మెంట్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతూ ఉన్నాయి. సో అవన్నీ కూడా పెద్ద ఎత్తున గవర్నమెంట్ సానుకూలమైనటువంటి వాతావరణంలో పనిచేయాలన్నటువంటిప్పుడు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీని ఇప్పుడు గెలిపించి పెద్ద ఎత్తున కేంద్రంలో కనుక మన ఎంపీలు పెద్ద స్థానంలో ఉంటే కేంద్రానికి మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం ప్రజలు అనుకున్నటువంటి స్థాయిలో రేపు ఇండ్లు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు ఇండ్లు కావాలంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇండ్లు ఇవ్వాలి కదా. మరి మా ఎంపీలు ఎక్కువ గెలిస్తే ఆ ఎంపీలకు మేము కూడా కోటా, మాకు ఇన్ని ఇండ్లు కావాలి, మా ప్రాంతంలో ఇండ్లు లేని వారు ఉన్నారని చెప్పి మేము ఇండ్లు తీసుకొస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రెండు కలిస్తేనే కదా పేదవాళ్ళకి ఇండ్లు వచ్చేది, కట్టేది. సో ఇవన్నీ జరగాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా అవసరము. కాబట్టి రెండు ప్రభుత్వాల వల్ల ప్రజలు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కేంద్రంలో వస్తున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వమే, ఉండేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. కాబట్టి ఎంపీ స్థానాలన్నింటిలో అత్యధిక స్థానాల్లో ఎంపీ సీట్లను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడం వల్లనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది. రాష్ట్రంలో ఏముందా, దేశంలో మాత్రం మోదీ గారు ఉంటారు కాబట్టి ఎంపీలను గెలిపించాలంటారు. ఎస్. ఓకే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అది కంప్లీట్ అయిపోతుందని ఆశాభావం ఉందా? ఓసారి రివ్యూ చేయాలా, మేము కూడా కలుస్తాం ఈ విషయంలో. పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇంతకుముందు నేను మంత్రిగా ఉన్నప్పుడే దాని గురించి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని మనం అంటే ఆ రోజు దాని సర్వేకి వాళ్ళ ఐ మీన్ జీవో ఇప్పించి సర్వేలో జరిగింది, ఆ టైంలో జరిగినాయి. కాబట్టి మధ్యలో యొక్క ప్రాజెక్టు స్థితిగతులు ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, అసలు ఏముంది, ఎక్కడుంది, ఏంటి అనేటటువంటిది ఒక పూర్తి స్థాయిలో దాన్ని రివ్యూ చూస్తే తప్ప అర్థం కాదు. వాళ్ళు చెప్పడం స్టార్ట్ కూడా చేసేసాడు ఎన్నికల ముందు. సో ఇవన్నీ కూడా రివ్యూ చేస్తేనే అర్థమవుతుంది. కలుస్తాం తప్పకుండా, ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కలుస్తాం. అదొకటే కాదు, మా నియోజకవర్గంలో గట్టు ఎత్తిపోతల పథకం కూడా పెండింగ్లో ఉంది, అది కూడా పూర్తి అవ్వలేదు. నెట్టంపాడు పనులు కూడా ఎక్కడక్కడ మధ్యలో అన్ని పెండింగ్లోనే ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా బీమా పనులు కానీ ఇటు ఇతర పనులు కానీ ఇప్పుడు మా జిల్లా నుంచే ముఖ్యమంత్రి కూడా కాబట్టి వీటన్నిటిని ఫోకస్ తప్పకుండా. మీ జిల్లా నుంచే ముఖ్యమంత్రి, మీ పార్లమెంట్ కూడా ఇన్ఛార్జ్ ఆయన ఎన్నికలకి. లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. గట్టి పోటీ ఉండేలా ఉంది. ఎలా చూస్తున్నారు అసలే సీఎం రాష్ట్రానికి? అయ్యో అయితే మంచిదే కదా. ఎలా ఎదుర్కోబోతున్నారు? మీ ధైర్యం ఏంటి? ధైర్యం ఎందుకు? ధైర్యం లేకపోతే ఎట్లండి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి? అంటే ధైర్యం లేకుండా ఇంత దూరం వచ్చి సీఎం క్యాండిడేట్, సీఎం ఆయన వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా అన్ని కూర్చొని అండి వాళ్ళ పార్టీ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను. నేను అడిగేది నేను అడుగుతాను, వాళ్ళు అడిగేది వాళ్ళు అడుగుతారు. ప్రజలు ఎవరికి వేయాలని వాళ్ళకి వేస్తారు. అంతిమంగా ప్రజల తీర్పే కదా.
అక్కడ రేవంత్ రెడ్డి పోయి ఓట్లు వేయించడు, డీకే అరుణ పోయి ఓట్లు వేయించదు. ఆయన అడగాల్సిందే, నేను అడగాల్సిందే. మొన్న ఎన్నికల్లో ఒక క్వశ్చన్ అడగాలి మేడం, నేను చాలా మందిని అడగాలనుకున్నా. ఈ మధ్య కాలంలో బీజేపీ లీడర్స్ ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు. ఆఫ్టర్ ఎలక్షన్ మీదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇక్కడ జిహెచ్ఎంసీలో చూపించిన ప్రభావం బీజేపీ అంతా ఇంత కాదు. ఆ దెబ్బతోనే ఒక లెవెల్కి వెళ్ళిపోయింది, అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి నమ్మే పరిస్థితికి వచ్చేసింది. కానీ ఇక్కడ అసలు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేదు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళారు. ఆయన ప్రభావం, జనసేన ప్రభావం ఎంతవరకు ఉందంటారు? ఈ రెండు కాన్ఫ్లిక్ట్స్ ని ఎలా చూసింది బీజేపీ ఆఫ్టర్ రిజల్ట్స్? ప్రభావం చూసాం కదా అందరం కూడాను. అంటే ఇక్కడ తెలంగాణలో వారి ప్రభావం ఏమి అంటే కార్పొరేటర్ల యొక్క సపోర్ట్ అనేది, అంటే ప్రభావం వారితోన కలవడం వల్ల కూడా పెద్ద ప్రభావం ఏమి తెలంగాణలో పెద్ద లాభం ఏం జరగలేదు అనేది అందరికీ కూడా కనపడుతూనే ఉంది. లాభం జరగలేదు, ఇంత లాభం జరుగుతుందని అందరూ ఊహించుకున్నారు. అంటే ఏదైనా జరిగితే మనకు లాభం అవుతుందేమో, పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీలో సెటిలర్స్ ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున మనకు వాళ్ళ వల్ల కొంచెం లాభం అవుతుందేమో అనేటువంటి నేషనల్ లెవెల్లో వాళ్ళు ఎన్డీఏతో ఉన్నారు కాబట్టి లాభం అవుతుందేమో అనేటటువంటి విధంగా కలిసి పోటీ చేయడానికి ఒప్పుకున్నారు. బట్ లాభం ఇక్కడ జరగలేదు, లాభం ఏం జరగలేదు. దానిపైన మొత్తం రివ్యూ చేసుకుంటాం, ఏంటి ఎలా భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది. పార్లమెంట్ ఎన్నికలకి అదే పొత్తు ఉండబోతుంది అంటారా? అంటే రివ్యూ చేసుకుంటాం కదా దీని తర్వాత మళ్ళీ. రైట్. ఈ కార్పొరేటర్ల సపోర్ట్ అనేది లేదంటారా? పూర్తిగా తెలిసిపోయిందంటారా మొన్న ఎన్నికల రిజల్ట్ తో? ఎవరికి లేదు సపోర్ట్? బీజేపీకి లేదు అని అర్థమవుతుంది. ఎలా చూస్తారు అసలు దాన్ని రివ్యూ చేసినప్పుడు? కార్పొరేటర్లు సపోర్ట్ లేదని ఎట్లా అంటాము? అందరూ పని చేశారు, అందరూ పని. మీకు చెప్పినాం, ఒకటి చెప్పాం కదా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని పెద్దగా తీసుకెళ్లారు. అది చోట ఒక్కో రకంగా మాకు నష్టం జరిగింది, ఇక్కడో రకంగా నష్టం జరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో నష్టంగా జరిగింది. ఆ విధంగా నష్టం జరగబట్టే మాకు ఈరోజు అధికారంలోకి రావాల్సిన రాలేదని చెప్పాను కదా ఇంత ముందే. రైట్. అందరికీ ఒక క్వశ్చన్ ఫైనల్ గా, డౌట్ ఉన్న క్వశ్చన్ ఇది. జేజమ్మ అని అసలు ఎందుకు పిలుస్తారు? మిమ్మల్ని పిలిచే వాళ్ళ పేరు ఎలా వచ్చింది? ఈ జనరేషన్ వాళ్ళకి చెప్పాలి మీరు. అది ఎందుకు వచ్చిందంటే పిలవడం మామూలుగా అట్లా. ఒక సినిమా వచ్చింది, అరుంధతి అనే సినిమా. అరుంధతి సినిమా గద్వాలకు సంబంధించి తీశారు. అంటే గద్వాల్ పేరుతో తీశారు వాళ్ళు, గద్వాల సంస్థానం అనేది చూపించి దాని మీద ఆ బేస్ చేసుకొని మూవీ తీశారు. సో ఆ సంస్థానంలో మహారాణి అరుంధతి పేరు, మహారాణి పేరు అరుంధతి. సో అట్లా సినిమా తీశారు గద్వాల్. అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను ఆ సినిమా వచ్చినప్పుడు. సో సినిమాలు మామూలుగా చూడడం లేకుంటే, ఆ సినిమా వచ్చింది చూడాలంటే పోయి చూశాను ఆ సినిమా అనమాట. అది చూడాలి మేడం, సినిమా చూడాలంటే చూస్తాను. గద్వాలకి పూర్తిగా అంటే సినిమా అంటేనే మనకు తెలుసు అది ఒక క్రియేటివిటీ సినిమా, ఊహాజనితంగా ఉంటుంది, మొత్తం నాట్ టోటల్గా రియలిస్టిక్ కాదనేది. సో ఒకటి కొంత ఏదో బేస్ చేసుకొని తీశారు ఆ సినిమా. సో ఆ సినిమాని చూసిన తర్వాత అందరూ గద్వాల, దాంట్లో జయజమ్మ ఉంటుంది కాబట్టి గద్వాల నుంచి నేనున్న గట్టిగా మాట్లాడుగా జయజమ్మ అని అట్లా వచ్చేసింది పేరు అంతే. ఆ సినిమా వచ్చినప్పటి నుంచి దాంట్లో జయజమ్మ అని ఆమె కొంచెం బాగా గట్టిగా ఉంటుంది, అప్పటి నుంచి అదే పేరుతో లేడీ అలా పిలుస్తున్నారు అప్పటి నుంచి. ఆ సినిమాలో అరుంధతి ఆమె పేరు కదా, నా అసలు పేరు అరుంధతి. అవునా? ఓహో. సో అలియాస్ అరుణ. ఎలా అంటే ఇది మెట్టినింటికి వచ్చాక పిలుస్తూ అరుణ అయిపోయింది, యాక్చువల్ పేరు అరుంధతి. ఓహోహో, ఓకే, అందుకని ఇది కన్ఫైన్ అయ్యా. సో ఇంట్లో రాగానే అందరి వివేకానంద గారి ఫోటో, మహాత్మా గాంధీ, అంబేద్కర్, ఇటు నడ్డా అందరి ఫొటోస్ చూసాను. అక్కడెక్కడో మూలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. అది ఎప్పుడు ఉంటది, అప్పటి నుంచి ఉంటుంది. ఓకే, ఎలా అనిపిస్తుంది అండి? అంటే ఆయన క్యాబినెట్ లో పనిచేసిన మీరు గుర్తొస్తుంటారా? తప్పకుండా గుర్తొస్తుంటారు కదా. ఎవరైనా మర్చిపోలేరు కదా కొన్ని. అట్లా రాజశేఖర రెడ్డి గారు ఒక నాట్ ఓన్లీ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, హీ వాజ్ ఎ వెరీ గుడ్ లీడర్ అండ్ హీ వాజ్ అంటే మమ్మల్ని చాలా గౌరవించేవాళ్ళు, చాలా అభిమానించేవాళ్ళు. సో మాకు కూడా అంతే అభిమానం ఉండేది వారంటే. సో అట్లానే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం చూస్తున్నారు కదా అక్కడ ఏపీలో, ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? అక్కడ అభిప్రాయం ఇక్కడ ఎందుకమ్మా, వద్దులే. బానే ఉంది కదా, బానే చేస్తున్నాడు కదా. అంటే మీరు తండ్రితో పనిచేశారు, ఇప్పుడు కొడుకు పని టోటల్ డిఫరెంట్ లేండి. యూ కెనాట్ కంపేర్ బోత్ డిఫరెంట్. వాళ్ళిద్దరివి, రాజశేఖర రెడ్డి గారు డిఫరెంట్ టైప్ అండ్ జగన్ డిఫరెంట్ టైప్. సో మేడం, ఫైనల్ క్వశ్చన్ ఇది, ఇంకా దీంతో కంక్లూడ్ చేసేస్తాను. తెలుగు రాష్ట్రాలకి మహిళా
అధ్యక్షురాలని పెట్టాలనుకున్నప్పుడు మీ పేరు ప్రధానంగా వినిపించింది. బట్ ఏపీలో పురంధేశ్వరి గారికి ఆ పదవి అక్కడ కేటాయించడం జరిగింది. ఎందుకు ఇక్కడ మీకు ఎవరు అడ్డుకున్నారు అంటే? నేను అడగనే లేదు అసలు. బట్ అనుకున్నారు. నేను అడగనే లేదు. డీకే అరుణ గారు నేను కావాలా నేను కావాలి నేను ఉంటానని అడగలేదు అసలు. బట్ అది ఖచ్చితంగా మీ వరకు వచ్చి ఆగింది అనేది ఒక వాస్తవం. అది నాకు తెలియదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డీకే అరుణ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ విజయం ఖచ్చితంగా తథ్యం కావాలని, మీరు ఆశించిన స్థాయిలో మెజారిటీతో మీరు గెలుపొందాలని. మీరు అన్నారు ఒక మాట, గోల్డెన్ స్పూన్తో పుట్టిన సక్సెస్ ఈజీగా రాలేదు, చాలా కష్టపడిన తర్వాతే వచ్చింది అని చెప్పి. ఆఫ్ కోర్స్ ఆ కష్టం ఇప్పుడు కష్టాలే. థ్యాంక్ యూ. అందరికి డీకరణం చూస్తేనే కక్ష, డీకరణం చూస్తేనే అంటారు, చెప్తుంటారు అమ్మా నీ మీద చాలా దృష్టి ఉందమ్మా, యమ దృష్టి ఉంది నీ మీద అంటారు. అందరికి నా మీద ఎందుకు అయ్యా కన్ను, నేను ఎవరికేం చేయలేదు, ఎవరి గురించి కూడా చెడు కూడా ఆలోచించను, చేతనైతే మంచి పని చేస్తాను, లేకుంటే ఊరుకుంటాను, ఎవరి గురించి చెడు కూడా ఆలోచన చేయను. అందరికీ దృష్టి నా మీద అంటే ఈర్ష్యలు ఉంటే ఉండని, ఆ భగవంతుడు ఉన్నాడు, నాకు ఏం చేస్తాం ఉండే. ఆ ఈర్ష్యలు ఉంటే నేను తొలగించలేను కదా, వాళ్ళని ఏం చేస్తాంలే. బట్ ఒకటి మాత్రం చాలా ప్రౌడ్ గా చెప్పాలి, రాజకీయాల్లో మహిళలు ఎదగడం అనేది చాలా కష్టం. అలాంటి జనరేషన్స్ అంటే చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్ నుంచి మీరు చాలా ఫోర్స్ఫుల్ గా ఈ స్థాయిలో ఉండడం అనేది చాలా గ్రేట్ థింగ్. అందులోనూ రాజకీయంగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి, మిమ్మల్ని అణచాలని చూస్తున్న రాజకీయ నాయకులు కోకొల్లలు అసలు మహబూబ్ నగర్, ఎనీవేర్. అలాంటి లీడర్స్ మహబూబ్ నగర్ లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. సో ఇప్పుడు ఈ పార్లమెంట్ వేదికగా వాళ్ళందరినీ ఇప్పుడు ఎదుర్కొని మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది డీకే అరుణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తను మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. సో గెలుపే లక్ష్యంగా పని చేయబోతూ ఉన్నారు. మనం కూడా మన విషెస్ తనకి తెలియజేద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.